లేదు ఈరోజు సార్. జరుగుంటది. అట్లంటే టీవీ ఎందుకు చూడను అని చెప్తా సార్. అది రేపైనా చూడొచ్చు టీవీలోది. క్లాస్ మిస్ అయితా అలా అంటారా? అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్. జై శ్రీకృష్ణ అలంపూర్ సార్. వచ్చారా సార్ ఎప్పుడన్నా? ఆ? అలంపూర్ వచ్చారా? ఆలంపూర్ వచ్చానండి. దక్షిణ కాశీ ఈరోజు పోయినాం మేము, అందుకని చెప్తున్నాం. వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. అది సంగమేశ్వరం చూసారా అండి వేణుగోపాలరావు గారు? వేణుగోపాల్ మేడం? గారు చెప్పండి సంగమేశ్వరం మేడం. చూసారా? సంగమేశ్వరం చూసారా? సంగమేశ్వరం పోయినావు కానీ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ మతికిలేదు. ఓకే. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం. సంస్కృత శిక్షణ లెవెల్ 3లో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. గత కొన్ని వారాలుగా మహాకావ్యాలు ప్రారంభించుకున్నాం. మహాకావ్యం సంస్కృతం లోపల మన వేదాలు గాని, పురాణాలు గాని, మిగతావన్నీ కూడా అందులోనే ఉన్నాయి. కావ్యాలు అన్నీ కూడా. తర్వాత ఏవైతే మనలాంటి వారు సామాన్యులు కూడా కవి హృదయం పొంగినప్పుడు సంస్కృతంలోనే రాయడం అంటూ జరుగుతూ ఉండేది. ఎందుకంటే సంస్కృతమే దేవభాష, సంస్కృతమే వేద భాష, సంస్కృతమే మన కావ్య భాష. కాబట్టి లౌకిక ఛందస్సుతో అనేక మంది మహాకవులు మనల్ని అలరించారు. వారందరి లోపల ముఖ్యుడు, కవి, కుల, గురువు అని చెప్పేటటువంటి కాళిదాసు మహోన్నతుడు. ఈయన ఎప్పుడు ఉన్నారు అనేటటువంటి సమయాన్ని మనం తెలుసుకోలేకపోయాము. ఆయన యొక్క అసలు సమయం, ఈ సమయంలో ఆయన ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోలేకపోయాం సరిగా. అయినప్పటికీ కూడాను కవులలో మాత్రం ఇంకా ఆయననే మొదలు అన్నటువంటి విషయాన్ని మనము ముందుగా తెలుసుకున్నాం. అంతకంటే ముందు అశ్వఘోషు రాసినప్పటికీ కూడాను కాళిదాసు కవిత్వం అనేటటువంటిది రస హృదయులందరినీ కూడా ఎంతగానో అలరించింది. హృదయానికి రసం అవసరం. ఒకే కథ, తెలిసిన కథే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. ఎందుకని? ఎక్కడో మన గుండె లోతుల లోపల ఆ భావాలు మనకు అంతగా నాటుకుపోయి ఉంటాయి. మహాభారతం చూసాం. మహాభారతాన్ని కాస్త లూజ్ గా తీసినటువంటి సినిమా బాహుబలి. చూసామా లేదా? 2 భాగాలు, 2000 కోట్లు 3000 కోట్లు సమర్పించుకుని మరి ఆ సినిమా అందరం కలిసి చూసాం. కాబట్టి ఈ కథలు వీటికి ఎప్పటికీ కూడా ఓటమి అనేటటువంటిది లేదు. రసహృదయాలని స్పందింపజేయడం అనేటటువంటివి అవి ఎప్పుడు ఓడిపోవు, స్పందింపజేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు తీసినా కూడా చూడగలుగుతాం. ఇంకా చెప్పాలంటే చాలా మందికి ప్రభాస్ రామాయణం నచ్చలేదు. నాకు అది కూడా నచ్చింది. అదో కొత్త రకంగా అనిపించింది అంతే. అందులో పెద్దగా దాని ఏదో ఇది తప్పు అది తప్పు అని తప్పులు వెతకకుండా చూశాను. ఎన్టీ రామారావు దానవీర శూరకర్ణని ఎన్ని వందల వేల లక్షల తప్పులు ఉన్నప్పటికీ కూడా ఎలా మనము చూసాము, ఆచరించాము, ఆదరించాము ఆ సినిమాని. మరి ప్రభాస్ సినిమా ఎందుకో మనం ఎవరము కూడా సరిగా చూడలేకపోయాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను మహోన్నతమైనటువంటి కావ్యాలు ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా వచ్చినవి ఏంటంటే పౌరాణిక నేపథ్యంలో వచ్చినటువంటివే. మీరు తీసుకున్నట్లయితే మాయాబజార్ తీసుకోండి. మాయాబజార్ తీసుకుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది, ఈ రోజుకు కూడా చూడగలుగుతాం. తర్వాత నర్తనశాల ఈ రోజుకు కూడా చూడగలుగుతాం. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటివైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కొత్తగా కనిపిస్తూనే ఉంటాయి, కొత్తగా అనిపిస్తూనే ఉంటాయి. అటువంటి మహాకావ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా పురాణ కథల్లోంచి
మన రామాయణ మహాభారతాల్లోంచి వచ్చినటువంటివే. అందులోపల ముఖ్యంగా మనం చెప్పుకోగలిగేటటువంటిది కుమార సంభవం, కాళిదాసు రాసినటువంటిదే. తర్వాత ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి రఘువంశము, ఇది కూడా పురాణాలలోంచి వచ్చినటువంటిదే, కాళిదాసు రాసినటువంటిదే. తర్వాత మనకు ఈయన మాహుడు రాసినటువంటి కిరాతార్జునీయం, భారవి రాసినటువంటి కిరాతార్జునీయం, అది కూడా మహాకావ్యమే, అది కూడా పురాణాలకు సంబంధించినటువంటిదే. ఇంకా 2 కావ్యాలు ఏంటండి? 5 3 చెప్పాం కదా. శ్రీహర్షుడు, మాఘుడు శిశుపాల వధ, అది కూడా మనకు పురాణాలలోదే. ఇక మిగిలినటువంటిది శ్రీహర్షుడు రాసింది ఏంటండి? నైషధ చరిత్రం. ఈ నైషధ చరిత్ర కూడా మహాకావ్యమే. ఇవి కూడా మనకు పురాణాలు, రామాయణ మహాభారతాలు అనేటువంటి కావ్యాలలో వచ్చి రాసినటువంటివి. కాబట్టి ఏంటంటే మహాకావ్యము అనేసరికి దానికి ఒక పౌరాణిక లేదా చారిత్రక నేపథ్యం ఉండి తీరాలి, మొదటిది. తర్వాత చాలా విపులంగా ఉండాలి, ప్రకృతి వర్ణన ఉండాలి, పర్వతాల గురించి వర్ణన ఉండాలి, నదుల గురించి, సెలయేర్ల గురించి వర్ణన ఉండాలి. నాయకుడు చాలా ఉదాత్తుడై ఉండాలి, యుద్ధంలో ఓడిపోకూడదు, నాయకుడిని ఎప్పుడు కూడా తప్పుగా చూపించకూడదు. మనకు అదే ఇప్పటికీ కూడా మన తెలుగు భాషలో చూసినట్లయితే హీరో ప్రతిసారి గెలుస్తాడు, హీరోకి పెద్దగా దెబ్బలు తగలడం అనేవి జరగవు. హీరోనే ఒక్క గుద్ది విలన్స్ అందరినీ కూడా గాలిలోకి లేపేయగలిగినటువంటి సమర్థుడు. దాన్ని తప్పుగా భావించకూడదు, ఎందుకంటే మనము హీరోలను ఎప్పుడు కూడా ఉదాత్తంగానే చూపించాలి. వాడు గుద్దితే అంత గట్టిగా ఉంటుందా లేదా అనేది మనం అనుకోకూడదు. హీరో గుద్దితే గట్టిగానే ఉంటుంది, అంతే, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకూడదు. కాబట్టి నేను చాలా సంతోషపడతాను మన పోకిరి అవి ఇవి చూసినప్పుడు. ఇలా గాలిలోకి జనాలు లేచిపోతూ ఉంటే సంతోషపడతాను. ఇది మామూలే కదా, ఏం పెద్ద కొత్తగా ఏమనిపించదు నాకు. వాళ్ళు గాలిలోకి లేవకపోతే కొద్దిగా డౌట్ వస్తుంది, వాడు హీరోనా కాదా అని చెప్పి. సో కాబట్టి కథానాయకుడు ఉదాత్తమైనటువంటి వాడే ఉండాలి. మంచి పోరాటాలు అవి కూడా చక్కగా జరగాలి, యుద్ధము, సైనిక కవాతు ఇవన్నీ కూడా చక్కగా జరగాలి, బాల్యము, వివాహము ఇవన్నీ కూడా చక్కగా జరగాలి. ఇలాగేంటంటే కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట, ఒక 18 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఏ విధంగానైతే మనకు పురాణాలకు పంచలక్షణం అని చెప్పేసి 5 లక్షణాలలో పురాణాలలో ఖచ్చితంగా ఉండాలో, అవి లేకపోతే పురాణాలు కాదు, కావ్యాలలో కూడా 18 లక్షణాలలో ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. ఈ లక్షణాలు ఉంటే అది మహాకావ్యంగా చెప్పుకుంటాం. అటువంటి మహాకావ్యాలలో గొప్పదైనటువంటి రఘువంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాళిదాసు మహానుభావుడు ఆల్రెడీ 2 మహాకావ్యాలు రాశాడు. ఉన్న 5 మహాకావ్యాలు ఉంటే 2 కాళిదాసే రాశారు. ఇవి కాక ఆయన ఋతు సంహారము, తర్వాత మేఘదూతం అనేటటువంటి చిన్న కావ్యాలు, అంటే లఘు కావ్యాలు రాశారు. ఇది కాక మాలవిక అగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, ఇంకో నాటకం ఏంటి, శకుంతల దుష్యంతులది, అభిజ్ఞాన శాకుంతలం సార్, ఇవి కూడా రాశారు. అంటే ఈ విధంగా 7 అద్భుతమైనటువంటి గ్రంథాలను మనకు అందించారు ఆయన. సో కాబట్టి ఈ గొప్ప గొప్పవన్నీ కూడా అందుకున్నాం. అందులో ముఖ్యమైనటువంటిది రఘువంశం తెలుసుకుంటున్నాం. రఘువంశంలో కూడా మనం అనుకున్నట్టుగా 19 సర్గలు ఉన్నాయి. రఘువంశంలో 19 సర్గలు ఉన్నాయి. ఆ 19 సర్గల లోపల ఆయన సుమారుగా 30 మంది రాజులు రాణుల యొక్క కథలని తెలియజేశాడని చెప్పేసి చెప్పుకున్నాం. ఎక్కువగా రాముడి గురించి చెప్పినటువంటి కథలే ఎక్కువ ఉన్నాయి. రాముడివి చాలా కాండలు ఉన్నాయి, రాముడివే చాలా సర్గలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. అనేక మంది రాజులు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలా కొద్దిగా ఊరికే వాళ్ళ పేర్లు పెట్టడం తప్పితే అంతగా ఎక్కువగా వివరాలు ఇవ్వలేదు. ఇది ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి అందరు రాజుల చరిత్ర కూడా కాదు. దీనికి రామాయణము మూలము కాదు. అనేక పురాణాలలో ఉన్నటువంటి సూర్యవంశము కథలు వాటి ఆధారంగా తీసుకున్నటువంటి కథలు. కాబట్టి ఇందులో కూడా కొంత సీక్వెన్స్ కూడా మీకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, తప్పు పట్టడానికి అవకాశం లేదు. ఇలా మహోన్నతమైనటువంటి కథలు రాయడమే కాకుండా గొప్ప వర్ణన ఇవ్వడము, వీటిని ప్రజలలోకి చొచ్చుకుపోయేలాగా చేశారు వీరు. అందులో మనము కాళిదాసు గురించి చెప్పుకున్నప్పుడు ఉపమానాలు చాలా చక్కగా ఇస్తాడని ఉపమా కాళిదాసు యొక్క ఉపమానాలు అని చెప్పేసి అంటున్నాం. దండిన పదలాలిత్యం, చక్కటి పదముల యొక్క మాధుర్యం ఆయనది. భారవేర్ అర్ధగౌరవం, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు చెప్పగలిగేటటువంటి వాడు భారవి. ఇలా ఈ 3 మహానుభావులకి 3 బిరుదులు ఉన్నాయన్నమాట. ఈయనకేమో చక్కగా ఉపమానాలు బాగా ఇస్తాడు అని చెప్పేసి కాళిదాసుకి, తర్వాత భారవికేమో కొద్ది మాటల్లో ఎక్కువ భావాన్ని పలికిస్తాడని, తర్వాత ఇంకా ఈయనెవరు, దండి,
పదాలలో లాలిత్యం ఉంటుంది అన్నటువంటిది. మాకుడు ఎవరైతే శిశుపాల వద రాశారో మాకే సంతిత్రయో గుణ, ఆయన లోపల 3 గుణాలు కూడా ఉన్నాయి, ఈ ముగ్గురులో ఉన్న 3 గుణాలు కూడా ఆయనలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా మహోన్నతమైనటువంటి కావ్యాలన్నీ కూడా మనకు అందాయి. ఒక 500-600 సంవత్సరాల కిందటి వరకు కూడా చక్కటి కావ్యాలు మనకు అందడం జరిగింది. అందులోపల మనము నారాయణ భట్టాత్రి ఏదైతే నారాయణీయం నేర్చుకుంటున్నామో అది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రామర్. అందులోపల ఛందస్సు కనుక మీరు తీసుకుంటే 26 రకాల వృత్తములతో అత్యద్భుతంగా రాసినటువంటిది నారాయణీయము. ఆ నారాయణీయం నిజం చెప్పాలంటే సరిగా చదివితే నిజంగానే లోపల అన్ని కదిలిపోయి ఆరోగ్యం కరెక్ట్ గా బాగుపడుతుంది, అన్ని వైబ్రేషన్స్ కరెక్ట్ గా జరుగుతాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా అటువంటి మహోన్నతమైనటువంటి కావ్యాలలో మనము నేర్చుకుంటున్నటువంటి కావ్యము రఘువంశము. ఈ రఘువంశం కావ్యం లోపల మనం తెలుసుకున్నాము ఇక్ష్వాకు వంశంలో అంటే సూర్య వంశం లోపల దిలీప మహారాజు తోటి కథ ప్రారంభం అవుతుంది. ఆయనకి పుత్రులు ఉండరు, ఆ ఒక్క బాధ తప్ప ఆయనకి ఇంకేమీ లేదు. ఈ వంశంలో ఉన్న వాళ్ళలో చాలా మంది మహానుభావులు ఉన్నారు, అందులో దిలీపుడు ఒకడు. చాలా మహానుభావుడు అయినప్పటికీ కూడా పాపం సుదక్షిణాదేవికి ఆయనకు పిల్లలు ఉండకపోవడంతో అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షిని కలుసుకోవడము, వశిష్ఠ మహర్షి ఈయనకు ఒక శాపం ఉన్నదన్న విషయాన్ని ఈయనకు తెలియజేస్తారు. ఆ శాపము ఏ విధంగా పోగొట్టుకోవాలి అది కూడా చెప్తారు ఆయన. తద్వారా తన దగ్గర ఉన్నటువంటి నందిని ధేనువుకి సేవ చేసుకుంటూ సరళ జీవితాన్ని గడపాలి అని చెప్పేసి చెప్పడం మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ జీవితాన్ని గడుపుతూ నందిని ధేనువుకు చక్కగా సేవ చేస్తూ ప్రకృతి అందాలన్నింటినీ చూస్తూ సామాన్యుడిగా బతుకుతున్నటువంటి దిలీప మహారాజుకి నందిని ధేనువు పరీక్ష పెట్టడం, ఆ పరీక్ష లోపల ఆయన నెగ్గడం కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆయనకి మహానుభావుడైనటువంటి రఘు మహారాజు జన్మ ఎత్తడం చూసాము. అప్పటి వరకు ఎన్నో సంతోషాలు జీవితంలో అనుభవించినటువంటి దిలీపుడికి రఘు మహారాజు యొక్క జననం మరింత ఆనందాన్ని కలగజేస్తుంది, కొత్త రకమైనటువంటి ఆనందము. రఘు మహారాజు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ తర్వాత రఘు మహారాజు మెల్లమెల్లగా పెద్దవాడవుతూ ఉంటాడు, తండ్రికి అన్నింటిలో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా రఘు మహారాజును చూసి చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉంటారు. వీరి వంశంలో ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పెద్దరాజు ఆయన కొడుకు చిన్నరాజు రాగానే అందరూ పెద్దరాజును మర్చిపోతారు, ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. కాబట్టి చిన్నరాజు రాగానే పెద్దరాజు కంటే కూడా చిన్నరాజును ఎక్కువ ప్రేమించడం మొదలెట్టారు. ఇదే విషయాన్ని మనము దశరథుడు రాముడు విషయం లోపల కూడా తీసుకున్నట్లయితే దశరథ మహారాజు తన రిటైర్మెంట్ ప్రకటించి రాముడు రేపటి నుంచి మీ రాజు అని చెప్పగానే అందరూ చప్పట్లు కొడుతూ ఆపరు, ఇంకా చప్పట్ల కొడుతూనే ఉంటారు. కొద్దిసేపు అయ్యాక దశరథ మహారాజుకి డౌట్ వస్తుంది, వీళ్ళందరూ ఎందుకు ఇంత చప్పట్లు కొడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నందుకు ఇంత చప్పట్లు కొడుతున్నారా, రాముడు వస్తున్నందుకు ఎందుకు ఇన్ని రాముడు వస్తున్నందుకు కొడుతున్నారా అనేటటువంటి అనుమానం. ఊరికే అది కథ, జస్ట్ జోక్ అది. అంటే అది ఉన్నప్పటికీ కూడా అక్కడ రాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటటువంటి విషయం అన్నమాట అది. సరే, ఆ తర్వాత రఘు మహారాజు చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడు, దిగ్విజయ యాత్రలు ఎన్నో రకాల చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కాక ఇంత డబ్బు సంపాదించిన తర్వాత సరైనటువంటి ఔదార్యం చూపిస్తాడు అందరిపైన. చూపించి రాజులందరినీ కూడా ఎవరెవరినైతే తను డబ్బు సంపాదిస్తాడో జైత్రయాత్రలో వారందరికీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ రాజ్యాలు వాళ్ళ వస్తువులు ఇవ్వడమే కాకుండా తన దగ్గర మిగిలిపోయినటువంటి డబ్బుని అందరికీ దానం చేసేస్తాడు. విశ్వజిత్ యాగం వల్ల అందరికీ దానం చేసేస్తాడు. అలా దానం చేసి చివరికి ఎలాంటి స్టేజ్కి వస్తాడంటే చిన్న మట్టి పాత్రలలో బ్రాహ్మణులను సేవించేటటువంటి స్థాయికి దిగిపోతాడు. ఆయన దగ్గరికి కౌత్సుడు అనేటటువంటి ఒక గురువు గారి యొక్క శిష్యుడు రావడం మనము గత 2 వారాల కింద తెలుసుకున్నాము. అతను రావడము, అతడు రఘు మహారాజుని ప్రాధేయపడము, తనకు ఏ విధంగానైనా కూడా 14 కోట్ల రూపాయల ఇంత బంగారం కావాలని అడుగుదామని వస్తాడు. కానీ తీరా చూస్తే ఇక్కడ ఈయన దగ్గర డబ్బేమీ లేదు కదా అని చెప్పి ఆయన ఆలోచించే లోపల రఘు మహారాజు చెప్తాడు, అలా బాధపడకు, నీకు అది ఎట్టి పరిస్థితుల్లో నేను అందజేస్తాను, ఒక 3 రోజుల గడువు తీసుకుని అంటాడు. అనుకుని ఇక తను అన్ని సన్నద్ధాలు చేస్తాడు, కుబేరుడు పైన దండయాత్ర చేద్దాము అని చెప్పేసి. ఈ సన్నాహాలు తెలుసుకున్నటువంటి కుబేరుడు పూర్తి కనకవర్షాన్ని కురిపించడము, ఈయన ఖజానా మొత్తము నిండిపోవడము మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత రఘు మహారాజు ఆ మిగిలిన డబ్బుని కూడా తను జనాల యొక్క సేవ కోసం ఉపయోగించడం తెలుసుకున్నాం. అప్పుడు కౌత్సుడు ఇతన్ని చక్కగా దీవిస్తాడు. ఆ దీవెన వలన ఇతనికి మహోన్నతుడైనటువంటి అజమహారాజు జన్మ రావడము. ఇంకా ఎప్పట్లాగానే తండ్రికి కొడుకును చూసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఇంకా మరి ఎప్పుడూ ఉండదు అని చెప్పి, దానికి తోడా కొడుకు యోగ్యుడవుతూ
కొడుకు అన్ని విద్యలు చక్కగా నేర్చుకుంటూ ఉంటుంటే రఘు మహారాజు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. రఘు మహారాజు మహానుభావుడు. తను నందిని ధేనువు యొక్క వరం వల్ల పుట్టాడు. ఇంద్రుడితో కూడా పోరాడగలుగుతాడు. ఇంద్రుడి దెబ్బలకు కూడా తను భయపడడు. తండ్రి 100 యాగాలు పూర్తి అవ్వడానికి తను కృషి చేస్తాడు. మహానుభావుడు అయినప్పటికీ కూడా పిల్లల విషయం వచ్చేసరికి ఆ ప్రేమని తగ్గించుకోలేకపోతాడు. అయితే మనలాగా మనమల్లు వచ్చేదాకా ఉంటూ ఫ్యామిలీలోనే ఉంటూ ఎంతో కొంత దేవుడికి సేవ చేసుకుంటానని అనుకోకుండా తను కూడా అజమహారాజు పెరుగుతూ ఉంటే తనకు కూడా ఇక మెల్లమెల్లగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా నేను కూడా పక్కకు తప్పుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే వెళ్ళడు. తర్వాత ఈ రోజు గాని రేపు గాని మనకు వచ్చే వారం గాని రఘు మహారాజు కూడా వానప్రస్థంలోకి వెళ్ళడం తెలుసుకుంటాం. దిలీప మహారాజు కూడా అంతే. రఘు మహారాజు ఔన్నత్యాన్ని చూశాడు, ప్రేమించినంత వరకు ప్రేమించాడు. చివరికి ఎప్పుడైతే వానప్రస్థం చేరుకోవాలో అప్పుడు మోహాన్ని, ఈ ప్రేమను తగ్గించుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయారు. మనలాగా అన్ని పనులు అయ్యాక వానప్రస్థం కాదు. డిటాచ్మెంట్ అనేటటువంటిది మనకు అది మొదటి ప్రయారిటీ. మనము సాధించవలసినటువంటిది అదే, ఇంకా మరి ఏది కూడా లేదు. కానీ మనం ఏం చేస్తాం, మిగతా పనులు అయ్యాక ఇది అలా పెట్టుకుంటాం. ఏదో ఉంది, నడుస్తుంది, బాగుంది, ఇలాగా నాకు ఇలా బానే ఉంది కదా, అన్ని దగ్గరికి వస్తే బానే ఉంటాయి. కానీ అలా కాదు. డిటాచ్మెంట్ అనేటటువంటిది ఏంటంటే వీరందరితోటి మనం ఎంత మాట్లాడుతున్నామో, వీరందరితోటి మనం ఎలా డిటాచ్డ్ గా ఉంటున్నామా లేదా, ఆ వైరాగ్య భావన రానిదే కష్టము. కానీ మహానుభావులైనటువంటి రాజులు కూడా ఆ రోజుల లోపల ఈ విధమైనటువంటి వైరాగ్యాన్ని తెచ్చుకోవడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. సరే, రఘు మహారాజు కూడా వాళ్ళ నాన్నగారు దిలీప మహారాజు ఏ విధంగా తనను చూసి మురిసిపోయాడో తను కూడా తన పుత్రుడైనటువంటి అజున్ని చూసి అలాగే మురిసిపోతూ ఉండేవాడు. అజ జన్మలేనివాడు, బ్రహ్మదేవుడు పేరు పెట్టుకుంటాడు అనమాట. అజ మహారాజు కూడా చాలా ఉన్నతుడుగా పెరుగుతాడు. చాలా చిన్నతనంలోని యువరాజ పట్టాభిషేకం కూడా 2 సూర్యులు వచ్చారా వీళ్ళ రాజ్యంలో అన్నట్టుగా చక్కగా పరిపాలిస్తూ ఉన్న సమయం లోపల సరే ఇతడు వివాహం కోసం అని చెప్పేసి విదర్భ అంటే మన మహారాష్ట్ర, అక్కడ భోజుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన తన చెల్లెలి వివాహాన్ని ప్రకటించడం జరుగుతుంది. అక్కడికి బయలుదేరి వెళ్తాడనమాట. వెళ్తున్నప్పుడు పెద్ద బెటాలియన్, రాజు వెళ్తున్నాడు అంటే మామూలు ఆయన అలా అద్భుతంగా రాజు బయలుదేరి వెళ్తాడన్నమాట. వెళ్తూ దారి లోపల వెళ్తున్నప్పుడు ఆయన ఒక ప్రియంవ్రతుడు అనేటటువంటి ఒక వ్యక్తి, ప్రియంవదుడు అనేటటువంటి ఒక గంధర్వుడి యొక్క శాప విమోచనం చేయడము గత వారం మనం తెలుసుకున్నాము. ఆ శాప విమోచనం అయిన తర్వాత ప్రియంవదుడి ఇద్దరికి ఒక సమ్మోహనాస్త్రం అనేటటువంటిది ఇస్తాడు. ఇతను ఎంత వద్దన్నా కూడా నాకు నువ్వు శాప విమోచనం చేశావు, నేను నీకు ప్రతిఫలంగా ఇస్తున్నాను కాబట్టి తీసుకోవడానికి నువ్వు సందేహించవలదు. అది కాక మన ఇద్దరము చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నాము కాబట్టి మన ఇద్దరము ఒకరికొకరు మిత్రులను కూడా అయ్యాము, నువ్వు తీసుకోవాల్సింది అని బలవంతంగా కూడా అప్పచెప్తాడు. మొత్తం మీద ఏదైతేనేంటి మళ్ళీ వెళ్తారు వీళ్ళు, విదర్భ రాజ్యానికి చేరుకుంటారు. విదర్భ రాజు అయినటువంటి భోజుడు చాలా సంతోషపడతాడు. ఆయనకు అసలు ఈ స్వయంవరము అవి కాదు, డైరెక్ట్ గా అజ మహారాజుకి ఇవ్వాలనే కోరికే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్వయంవరము ఆ రోజుల్లో ఆచార పద్ధతి కాబట్టి అది నిర్వహిస్తాడు. అప్పటికే పరోక్ష పద్ధతిలో ఎంతో మంది ఇందుమతిని స్వయంవరంలో, ఇందుమతి యొక్క వివాహం చేసుకుందామని ఎంతో మంది అప్పటికే వారి యొక్క ఆకాంక్షను తెలియజేశారు, అంటే ప్రపోజల్స్ పంపించారు. అయినప్పటికీ కూడా స్వయంవరం అనేటటువంటిది జరపాలి. తన చెల్లెలు, ఇక్కడ కూతురు కాదు చెల్లెలు, భోజరాజు యొక్క చెల్లెలు. భోజుడు అంటే మళ్ళీ భోజ కాళిదాస్ ఆమె కాదు, ఇది సూర్యవంశం టైం లోపల అప్పటి సంగతి చెప్తున్నాం మనం. 24వ ఆ సమయం లోపల కల్పం సంగతి చెప్తున్నాం మనం, 24వ మహాయుగం సంగతి చెప్తున్నాం. సో కాబట్టి అప్పటి కథ అన్నమాట ఇది. సో మొత్తం మీద ఎలా అయితేనేంటి, ఇక ఈయన అన్ని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఆ అమ్మాయి ఫోటో కూడా చూస్తాడు ఇందుమతిది. చూసిన తర్వాత ఇక మనసు చాలా చంచలంగా అయిపోతుంది. రాత్రంతా కూడా ఆలోచిస్తూ పడుకుంటాడు. పొద్దున లేవలేకపోతాడు. ఇదే కదా మనం గత వారం తెలుసుకున్నది. గత వారం వరకు తెలుసుకున్నది కథని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఓకే, ఎవరికైనా ఈ ఉపోద్ఘాతంతో పాటు గత వారం వరకు తెలుసుకున్న కథలో ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, ముందుకెళ్దాం. అజమహారాజు వాళ్ళ డాడీ పేరేంటండి? చదువుదండి. దిలీపుడు. రఘు మహారాజ్. రఘు మహారాజు తండ్రి దిలీపుడు. దిలీపుడు భార్య పేరేంటండి? సుదర్శన అండి. దిలీపుడు ఏ ధేనువుకి సేవ చేస్తాడు? నందిని ధేను సార్. నందిని. ఎన్ని రోజులు సేవ చేశాడు? 21 రోజు.
ఓకే. ఈ అజమహారాజు ఒకరి శాప విమోచనం చేస్తారు. వారి పేరేంటి? దేవదత్తుడు దేవదత్తుడు ప్రియవ్రతుడు ప్రియవధుడు ప్రియం వధుడు. ప్రియం మాట్లాడేవాడు అన్నట్టుగా ప్రియం వధుడు. ఓకే. ఎలా శాప విమోచనం జరిగిందండి? గత వారం తెలుసుకున్నాం. ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరైనా చెప్పలేరా? శుభ్రంగా క్లాస్కి వస్తున్నారు, అడ్డదిడ్డంగా పడుకుంటున్నారు. నేను రాలేదు సార్, వినలేదు. మీరు రాలేదు, వినలేదు, ఎలా కుదురుతుందండి వినకపోతే? మీ అందరికి మనము లింక్ కూడా వీడియో రికార్డింగ్ పెట్టారు సార్, కానీ వింటానికి కానీ మీకు ఇది లాస్ట్ ప్రయారిటీ కాబట్టి వినలేకపోయారు. ఫస్ట్ ప్రయారిటీగా వినమని నేను బతిమలాడుతున్నాను, అందరినీ కాళ్ళ వేళ్ళ పడుతున్నాను. నేనేమంటున్నానంటే ఎవరిని వారు ఉద్ధరించుకోకండి కదా, నన్ను ఉద్ధరించండి కదా, కనీసము నన్ను ఉద్ధరించండి. మీరు అందరూ కలిసి నన్ను ఉద్ధరించండి కదా. అలా కాదు సార్, క్షమించండి సార్. మిమ్మల్ని కాదు నేను అంటున్నాను, అందరికీ చెప్తున్నాను. మీరు ఒక్కరే కాదు కదా, ఇందులో ఉన్నటువంటి గ్రూప్ లో చాలా మంది ఉన్నారు, నన్ను ఉద్ధరించవచ్చు కదా. అందరూ కలిసి ఇంతమంది ఉన్నారు, నన్ను ఉద్ధరించవచ్చు కదా ఎవరైనా. సార్ అది మాత్రం ఒక్కటికి మర్చిపోయాం, గుర్తు రావట్లేదు. పేర్లు ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాం కానీ. సో ఏనుగులు, అందులో ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా అడ్డదిడ్డంగా కకలా వికలం అయిపోతాయి అన్నమాట. అవ్వగానే అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వైల్డ్ ఎలిఫెంట్స్ ని చంపకూడదు, అందుకని చెప్పి ఒక బాణం వేస్తాడు. అది జస్ట్ దానికి దెబ్బ నొప్పి పెట్టేలాగా వేద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే ఆ బాణం దానికి తగలగానే అక్కడి నుంచి అది ఏనుగు మాయమైపోతుంది. ఆశ్చర్యపోతుంది ఏమైందా అని చెప్పి. అప్పుడు అతను ప్రేమధుడు చెప్తాడు, ఇలాగా కాకుస్థ వంశములో ఉన్నటువంటి ఒక మహానుభావుడు నీ పైన మ్యూట్ లో పెట్టుకోవాలండి దయచేసి. ఎవరో విజిల్ వేస్తున్నారో, విజిల్స్ మరి కుక్కర్ విజిల్స్ వాళ్ళు విజిల్స్ వేస్తున్నారో తెలీదు. కథ నచ్చినప్పుడు కూడా విజిల్స్ వస్తాయి, దట్ ఈస్ ఆల్సో ఫైన్, అది కూడా నాకు సంతోషమే. కథ నచ్చినప్పుడు విజిల్స్ వేయండి, కానీ మామూలుగా విజిల్స్ వేయకండి. కుక్కర్ విజిల్స్ అవి ఇప్పుడు నేనేం చేస్తా, నాకు వంట కూడా చేయడం రాదు. ఎన్ని విజిల్స్ తర్వాత కుక్కర్ తీయాలో కూడా తెలియదు నాకు. అట్లాంటిది నాకు విజిల్స్ వినిపించి నాకు లాభం ఏమిటి? కథ నచ్చితే మాత్రం తప్పక విజిల్స్ వేయండి, సంతోషపడతాను. 3 విజిల్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇవాళ ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, ఈ రోజు సంతోషంగా పడుకుంటాను. సో మీరు ఈయనది జూనియర్ ఎన్టీఆర్ది ఒక సినిమా వచ్చింది, బాద్షా అని. ఆ సినిమా లోపల కాజల్ అగర్వాల్ ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒకటి సాధిస్తే తప్ప అన్నం తినదు. ఈ రోజు మీరు అందరూ నాకు ఒక మాట ఇవ్వాలి, రోజు ఏదో ఒకటి సాధిస్తే తప్ప అన్నం తినము అని చెప్పి. లేకపోతే కష్టం, ముందుకెళ్ళడం కష్టము. ఇది కావ్యం కానివ్వండి, సినిమా అంటూ ఉందా సార్? అది తర్వాతలేండి, ఆ తర్వాత సంగతి చూద్దాం, తర్వాత. సో నేను అనేది అది ఉండదు, అలా ఉండదు, అది ఇంపాసిబుల్. నేను చూడనటువంటి ఇవి ఏవి ఉండవు. బట్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఒక మంచి పని చేస్తే తప్ప, జీవితంలో ఒక అడుగు వేస్తే తప్ప నేను అన్నం తినను అని అనుకోండి. తినేస్తున్నాం, కుంభాలు తినేస్తున్నాం, 3 పూటలు 5 పూటలు వీలైతే 10-15 సార్లు కాఫీలు లాగిచ్చేస్తున్నాం. ఇంకా జనాలు ఇంకా ఎవరెవరు ఏమేమి లాగిస్తున్నారో తెలియదు. సో ఇదేంటంటే కాస్త బుర్ర అనేటటువంటి దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి అందరం కూడాను. లేకపోతే బండబారిపోతుంది, అది బండగా తయారైపోయింది. చిన్నప్పుడేమో తొందరగా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు, మగవాళ్ళేమో ఏవో అడ్డదిడ్డమైన ఉద్యోగాలు చేస్తూ అదే జీవితాశయంలాగా బతుకుతూ ఉంటారు. కానీ జీవితం లోపల ఒక కవి హృదయం ఉండాలి, ఒక కల్మషం లేనటువంటి నవ్వు ఉండాలి, స్పందించేటటువంటి ఆనందపడేటటువంటి ఒక మనస్సు హృదయం ఉండాలి, సహాయానికి సిద్ధమైనటువంటి చేతులు ఉండాలి, భగవంతుని అర్థం చేసుకునేటటువంటి మనస్సు బుద్ధి ఉండాలి. సార్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, రాసుకుంటామంటే నాకు తెలియదు, అలా ఆశగా వచ్చేసాయి కాబట్టి చెప్పలేరు. ఇవి ఉండాలి, ఇవి లేనిదే జీవితం అలా బండగా ఉంటుంది. ఆ కోటి దీపోత్సవంకి వెళ్ళి చూడండి, దండం పెట్టండి అమ్మా, దండం పెడతారు. మనం చిన్నప్పుడు కోతులు ఆడిచ్చే వాళ్ళని చూసారా? ఆ కోతులలో కోతి దండం పెట్టు అనగానే దండం పెడుతుంది. అది మనం సద్మా సినిమా లోపల, వసంత కోకిల సినిమా లోపల ఆ కోతితో ఆట ఆడిస్తుంటాడు. ఇదిగో ఇది నీ అమ్మగారింటి నుంచి వచ్చినటువంటి నీళ్ల కుండ అనగానే అది అది కోతి జాగ్రత్తగా నీళ్ల కుండని ఇలా పెట్టుకుని ఇలా 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 మంచిగా వెళ్తుంది అనమాట. ఎక్కడ ఆ నీళ్ళలోంచి, ఆ కుండలోంచి నీళ్లు ఒలికిపోతాయో అన్నట్టుగా.
ఇగో ఈ కుండ చూడు, ఇది మీ అత్తగారింటి నుంచి వచ్చినటువంటి పాలకుండ అనగానే అది నెత్తిన పెట్టి హనుమన్ బారేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేస్తున్నది అది. ఏముంది, వాడు దండం పెట్టమంటాడు, పెడతాడు. అమ్మ అందరూ చేతులు పైకి లేపండి, చేతులు లేపుతారు. లేపగానే మీరు గనక ఈ కార్తీక మాసంలో ఒక బిల్వ దళాన్ని తీసుకెళ్లి శివుడి మీద పెట్టారంటే తెలిసి గాని తెలియక గాని మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు రావడమే కాకుండా మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షం కురిపించడం కాకుండా ఇలాంటి మాటలకా మనం పడిపోయేది. దేవుడు బుర్ర అనేటువంటిది ఒకటి ఇచ్చాడు కదా, దాన్ని వాడాలనేది ఉంది కదా మనకు. ఆలోచించాలి, ఆలోచనతోని రావాలి. ఇదంతా కూడా ఆలోచనతోటి రావాలి. ప్రశ్నలు అడగమంటేనేమో అడగరు, జవాబులు చెప్పమంటేనేమో తప్పులు చెప్తారు, అసలు చెప్పరు. భలే దొరికాడు యమధర్మ యాదుంచుకో తోడా. చిత్రగుప్త నువ్వైనా యాదుంచుకో, ఇవన్నీ రాసుకో జర్రా రాసుకొని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తా పోజు. వీళ్ళు ఇంటలేరు, మాట ఇంటలేరు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలా తప్పదు. ఎనీవే నేను జోక్ చేస్తున్నాను, ఏం పర్లేదు, ఎవరికి ఏం కాదు, మంచిగానే ఉంటారు. కాస్త బుర్ర పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రవచనాలు గాని ఇవన్నీ గాని టైంపాస్ కాక వినకండి. ఏ పని లేకపోతే వచ్చేది కాదు, పనులన్నీ మానుకుని వినవలసినటువంటిది. ఒక కుక్క పెరుగుతుంది, పుడుతుంది, పిల్లల్ని కంటుంది, పిల్లల్ని పెంచుతుంది, అన్నం తింటుంది, పడుకుంటుంది, చచ్చిపోతుంది. మనం అదే చేస్తున్నాం. ఎక్స్ట్రా ఏం చేస్తున్నాం అంటే అమ్మ అందరూ చేతులు లేపండి, అదే చేస్తున్నాం. ఏమిటి వాళ్ళు చెప్పేది? నువ్వేదో చేయగానే నువ్వు నీళ్ళతో మరి ఎన్ని దీపాలు వెలిగిస్తున్నారు మీరు? వేరే వాళ్ళని ఆపి మరీ వెలిగిస్తున్నారు. ఓసారి ఈ కోటి దీపోత్సవానికి వెళ్ళా నేను. వెళ్తే అక్కడ దీపం వెలిగిద్దామంటే తోసేస్తున్నారు నన్ను. ఒక్క దీపం కూడా వెలిగించనీయట్లేదు నన్ను. ఒక్కొక్కడు 10, 20 దీపాలు వెలిగిస్తున్నాడు. నేను ఒక్క దీపం వెలిగిద్దామన్నా కూడా నాకు అవకాశం ఇవ్వడం లేదు. వీరికి ఉత్తమ గతులు వస్తాయని చెప్పేసి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి పిచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే, ఇంకో కొందరు కోట్ల మంది పిచ్చి వాళ్ళు కింద కూర్చొని వింటుంటే, అది కేవలం మన హిందూ ధర్మాన్ని ఉంది, మన హిందువులందరూ ఒక దగ్గర ఉన్నారనే సంతోషం ఉంటుంది మనకు, అది కాదనము. కానీ మూఢనమ్మకాలని, అబద్ధాలను ప్రోత్సహించేటటువంటి జనాలను ఎంతవరకు మనము నీ గుండెలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించవయ్యా. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు నీలో ఉన్నాడు కదా. ఆ నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించాలంటే ఈ కార్యక్రమాలు చూసినప్పుడు నీ లోపల భక్తి భావన పొంగాలి. ఆ భక్తి అనేటటువంటి దాన్ని నువ్వు గుండెల నిండా నింపుకుని ఇంటికి వెళ్ళినా కూడా అదే ఆలోచనలతో గడపాలి. ఇవి పార్ట్ టైం జాబ్స్ లా కాదు. అందరికీ సరదా, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? కోటి దీపోత్సవం వెళ్తాం, అది ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి పిక్నిక్ స్పాట్ చేస్తారు. వనవాస ఈ మధ్య ఒక మెయిల్ పెట్టారు ఎవరు, ఈ వన భోజనాల గురించి చెప్తూ. వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉన్నాయి. పిచ్చి జోక్స్, పిచ్చి నవ్వులు, అంతాక్షరీలు, హౌజీలు, ఒక్కొక్క లైన్ బై లైన్ ఇచ్చాడు మనం చేసే తప్పులు. అలాంటప్పుడు ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ పెట్టుకోండి, మంచిదే, తప్పేముంది. సోషల్ గ్యాదరింగ్స్ లో ఏం తప్పులేదు. పిచ్చి డాన్సులు చేయండి, ఎగరండి, దుంకండి, రికార్డు డాన్సులు పెట్టుకోండి, ఎవడేమన్నాడు. కానీ దానికి భక్తి అని పేరు పెడితే తప్పది. ఇదా భక్తి? 5 వారాలు 6 వారాలుగా తెలుసుకుంటున్నాం, అన్ని మర్చిపోతే ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు. మనం నేర్చుకుంటున్నటువంటి వంశం పేరేంటండి? అంటే ఇది రఘుతోని స్టార్ట్ అయింది కాబట్టి రఘువంశం, కరెక్టేనా? కాదు సార్, ఆ వంశంలో రఘు చాలా పేరు ప్రతిష్టలు పొందుతాడు కాబట్టి రఘువంశం అని అక్కడి నుంచి కంటున్నారు. అంటే దిలీపుడికి పేరు ప్రతిష్టలు లేవంటారా? ఆయన కన్నా ఎక్కువగా ఇలా చేస్తాడు కాబట్టి రఘువంశం అని స్టార్ట్ అయింది. వీళ్ళ వంశము ఎవరు ప్రారంభించారండి? ఇక్ష్వాకుల సార్. విష్ణువు సార్. విష్ణువు నుంచి బ్రహ్మ నుంచి విష్ణువు నుంచి అలా స్టార్ట్ అయింది. ఇంకెవరన్నా చెప్పండి. సూర్యవంశం ఇక్ష్వాకు నుంచి వస్తుంది. సూర్యవంశం. శ్రీకృష్ణుడి వంశం పేరేంటండి? చంద్రుడు ఎవరు కొడుకండి? చంద్రుడికి బుధుడు కొడుకు అండి.
చంద్రుడు సముద్రుడి గురువు కొడుకే కదండి, సముద్రంలో వచ్చిన బృహస్పతి తార కొడుకు బుధుడు. అత్రి అనసూయ కొడుకు. బృహస్పతి తార కొడుక ఎవరు? అత్రి అనసూయ కొడుకు సార్. అత్రి అనసూయ కొడుకు చంద్రుడు. సముద్రంలో సముద్ర మథనంలో వచ్చిన వాడు కూడా నో ప్రాబ్లం, అది కూడా అన్న పర్వాలేదు. డిఫరెంట్ కల్పాలలో డిఫరెంట్ సముద్ర మథనంలో నుంచి వచ్చిందని అంటారు కదండి. లక్ష్మి సహోదరుడు, లక్ష్మి సముద్రంలోంచి వచ్చింది, చంద్రుడు సముద్రంలోంచి. రెండు కరెక్టే. రెండు పురాణాలలో రెండు కథలు, రెండు కూడా కరెక్టే. ఓకే, లక్ష్మీదేవి కూడా భృగు మహర్షికి పుట్టినటువంటి కూతురుగాను, లక్ష్మీదేవి కూడా సాగర మథనంలో వచ్చినట్టుగా కూడా చెప్తారు. రెండు కథలు కూడా కరెక్టే. కాదు, చంద్రుడు బుధుడు ఎవరు కొడుకు? చంద్రుడి కొడుకు సార్ బుధుడు. చంద్రుడు తారాకు పుట్టిన కొడుకు సార్. ఎవరు? బుధుడు. బుధుడు కొడుకు పేరేంటి? మర్చిపోయారు. వందల సార్లు తెలుసుకుంటున్నాం. అంటే ఆ పేర్లు తెలియాలి అని కాదు, తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఈ వంశం ఎక్కడ ప్రారంభమైందో తెలియాలి కదా. శ్రీకృష్ణుడు వంశం కరెక్టేనో కాదు కానీ పురూరవుడు. పురూరవుడు. ఆ పురూరవుడు తర్వాత అలా వచ్చి మనకు చివరికి మనకు యయాతి దగ్గర విడిపోయి రెండు వంశాలుగా విడిపోతారు. ఆ యయాతిలో వచ్చినటువంటిది ఒకటి కురు వంశంగాను, ఒకటేమో యదు వంశంగాను, రెండు వంశాలు. మళ్ళీ యదు వంశము రకరకాలుగా విడిపోతుంది. రకరకాలుగా భోజ, అంధక, సాత్వత, వృష్ణి, ఇలా రకరకాల యాదవ కుటుంబాలు కూడా తయారైతాయి. వాళ్ళలో వాళ్ళకు డిఫరెన్స్లు వచ్చి. ఓకేనా? సో ఇది కథ గుర్తుంచుకోండి. మనము పురాణాలు ఇన్ని ఎందుకు, ఇక ఎవరు చెప్తే మీకు అర్థమవుతుంది? హై లెవెల్లో చెప్పే ప్రవచన కథలు చెప్తే అర్థమవుతుందా? ప్రతి ప్రవచనంలో రిపీట్ చేసుకుంటూ చెప్తూనే ఉంటాను కదా, ఒక సూర్యవంశము, ఒక చంద్రవంశము. ఈ చరిత్రలు ప్రతి పురాణంలో ఉండి తీరవలసిందే. సూర్యవంశము అనగా ఇక్ష్వాకు వంశము. ఆ ఇక్ష్వాకు వంశం లోపల మనకు ఈ రాముడు, దిలీపుడు, వీళ్ళందరూ వచ్చినటువంటిది, దశరథుడు, అంతకుముందు వచ్చినటువంటి సగరుడు, అంతకుముందు వచ్చినటువంటి కుక్షి, వికుక్షి, ఈ జనాలందరూ కూడా కాకుస్థ అని చెప్పేసి వస్తారు. వీరందరూ కూడా సూర్యవంశం వాళ్ళు. రఘువంశం అనేటటువంటిది సూర్యవంశం. ఆ వంశంలో ఎవరికి పేరుంటే ఇమీడియట్ గా గుర్తుంచడానికి వాళ్ళ పేరు చెప్తారు అంతే. అంతేగాని ఇప్పుడు ఎవరు అంటే శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు అంటారు అనుకోండి, అది శ్రీనివాసు. నా తర్వాత ఒక 4 తరాల తర్వాత శ్రీనివాస్ ఎవరో తెలియదు, కాబట్టి శ్రీనివాస్ తర్వాత వచ్చినటువంటి మల్లన్న అని ఎవడో 5 తరాల తర్వాత పుడతాడు అనుకోండి, ఎవరి వంశం అంటే మల్లన్న వంశం అని చెప్తారు. అట్లాగా. సో అలాగా ఇక్కడ మనకు చాలా మంది అన్మ్యూట్ చేసుకుంటున్నారు, ఎందుకో తెలియదు, ఏమిటో ప్రాబ్లం కూడా అర్థం కావడం లేదు. సుజాత గారు, మీరు ఇందాక విధులు చేయించారు, ఇప్పుడేమో మీరు మ్యూట్ లో పెట్టుకోకుండా ఏదో మాట్లాడాలని ఒక ఆకాంక్ష చేస్తున్నారు. ఏమిటో చెప్తే సంతోషపడతా నేను. దయచేసి మ్యూట్ అవ్వమన్నప్పుడు మ్యూట్ అవ్వండి, వద్దనను. జై శ్రీకృష్ణ. సో ఈ విధంగా రఘువంశం లోపల అజమహారాజు చివరికి అలసిపోయాడు. ఇందుమతి గురించి ఆలోచిస్తూ రాత్రంతా కూడా నిద్ర లేవలేకపోతాడు. అందరూ కలిసినప్పుడు పాటలు పాడడం మొదలెడతారు. అందరూ కూడా ఆయనని మెలకువ తెప్పించడానికి ఎంతోసేపు ట్రై చేస్తారు. చివరికి మెల్లగా అంటారు అనమాట, అయిందయ్యా, టైం అయింది, మెల్లగా లేవాలి, నువ్వు మధ్యాహ్నం టైం అయింది, 12 అయిందయ్యా, లేవాలి, మధ్యాహ్నం టైం అయింది, లేవాలి అనగానే, ఓ మధ్యాహ్నం టైం అయిందా అని చెప్పి లేస్తారు. ఈ మధ్యగా రిలీజ్ అయిన ఒక సినిమాలో సీన్ అండి ఇది. ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో వాడు మధ్యాహ్నానికి లేస్తాడు. రాత్రంతా బాగా తాగి పడుకుంటాడు, మెల్లగా మధ్యాహ్నానికి లేస్తాడు ఒక రాజు. ఏం సినిమా అది? బాగా హిట్ అయిన మూవీ ఈ మధ్య. వాళ్ళ నాన్నగారేమో, అయ్యో మా నాన్నగారు నేను రాజ్యాభిషేకం చేస్తున్నాడని చూడలేదు, కాబట్టి నా కొడుకుకి రాజ్యాభిషేకం చేసేద్దామని చెప్పేసి రాజ్యాభిషేకం చేస్తాడు. కొడుకేమో ఫుల్ గా తాగుతూ, కాంతారా లెజెండ్, కరెక్ట్ ఫుల్ పేరు చెప్పాలి, కాంతారా లెజెండ్. ఓకే, సో చాప్టర్ -1. ఓకేనా? అది. సో అట్లాగా పాపం ఈయన కూడా మధ్యాహ్నం దాకా పడుకుందామని ప్రయత్నం చేస్తాడు. కాకపోతే వీళ్ళందరూ ఊరుకోరు, ఎందుకంటే ఇంకా స్వయంవరం టైం అవుతుంది, ఈయన నిద్రపోతున్నాడు. సరే దబదబా లేస్తాడు, అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాడు. పూర్తి చేసుకుని ఇంకా ఆయన స్వయంవరం మండపంలోకి వచ్చేస్తాడు అనమాట. ఆ స్వయంవరం మండపంలోకి వచ్చేసరికి ఆల్రెడీ అందరూ అక్కడ, ఆ రాజులందరూ కూడా ఎవరైతే ఇందుమతి దేవి గురించి వచ్చారో వారందరూ కూడా చక్కగా వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. ఒక్కొక్కరు ఇప్పుడు మనకి సినిమాలో చూపించినట్టుగా అందరూ వరుసగా నిలబడిపోవడము, లేకపోతే అందరికి పక్క ఇరుకైన సీట్లు పెట్టడం అట్లా ఉండదు.
ఒక రాజు అంటే వాడికి ఒక పెద్ద పెద్ద క్యూబికల్ లాంటి ఏరియా ఇస్తారనమాట. ఆ ఏరియా లోపల అతను ఉంటాడు, అతని మంత్రి ఎవడన్నా నిలబడతాడు, సైనికుడు నిలబడతారు, దాసీలు 2-3 అమ్మాయిలు నిలబడతారు, తర్వాత బింజామర్లతో బీచే వాళ్ళు ఎవరో నిలబడతారు, పైన గొడుగు పట్టుకునే వాళ్ళు నిలబడతారు. మనం ఏమైనా సినిమాలో అందరినీ వరుసగా నిలబెట్టేసేసి ఇవి టక్ మనం ఒకరి మెడలో వేయడం చూస్తుంటాం. అలా కాకుండా ఇక్కడ వీళ్ళందరికీ కూడా అలా ఉంటారు. వీళ్ళందరూ ఎలా ఉంటారు అంటే విమానాల లోపల ఎయిర్ హోస్టెస్లు వచ్చినప్పుడు అందరితోని సేవలు చేయించుకుంటూ అలాగన్నమాట. మంచిగా రాజోపచారాలు అందుకుంటూ చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు అనమాట. అందరూ ఇలా దర్జాగా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే వాళ్ళందరినీ కూడా ఈయన అజమహారాజు చూడడం అనేది జరుగుతుంది. జరిగి అప్పుడు వాళ్ళందరినీ ఒకసారి ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. చూసి ఈయన రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే బాబు, ఈయన ఎవడు వచ్చాడు రా బాబు, మన్మధుడికి రతీదేవి గొడవ చేసింది, బాగా గొడవ చేసింది, నా భర్తను బతికించవు అంటే సరే బతికిస్తాను, కానీ నీ ఒక్కదానికే కనిపిస్తాడు అని. కానీ అలా కాదు, ఇప్పుడు నిజంగా మన్మధుడు ఈయన రూపంలో వచ్చాడా? అక్కడ ఉన్నటువంటి రాజులందరూ చూస్తారు. చూసి వాళ్ళందరూ అప్సెట్ అయిపోతారు. అరే బాబు, ఇక ఏముంది, ఇందుమతి మీద మేము ఆశ వదులుకోవచ్చు, వచ్చేసాడు. శివుడు ఏం చేశాడంటే మన్మధుడికి శరీరం ఇచ్చేసేసి అజమహారాజు రూపంలో ఇచ్చాడు అని చెప్పి పాపం వాళ్ళందరూ కూడా అప్సెట్ అయిపోతారు అన్నమాట. ఇక ఈయన కూడా మామూలుగా కాదు, దర్జా. అప్పటి వరకు కూడా ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, అన్ని చక్కటి ట్రైనింగ్ తీసుకున్న వాడే ఉంటాడు అజమహారాజు. మంచిగా ఒక కొదమ సింహం గనక పర్వతాన్ని ఎక్కుతున్నట్టుగా, రాళ్లపైన ఎక్కుతున్నట్టుగా ఎక్కుతూ అలా చక్కగా వెళ్ళిపోయి ఆయన భోజరాజు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. భోజరాజు అంటే ఈ అమ్మాయి వాళ్ళ అన్నగారు. ఆయన వచ్చి కూర్చోండి సార్ అనగానే అక్కడ వచ్చేసి కూర్చుంటాడు. ఆయనకి సార్ అంటే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? సంస్కృతం మాట్లాడతారు కాబట్టి సంస్కృతంలో మాట్లాడాలి. సార్ అంటే అర్థం కాదు ఆయనకి. ఇదేం లాంగ్వేజ్ అంటే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సార్, మీరు ఇంకా నేర్చుకోలేదని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పగానే సరే అప్పుడు అక్కడ కూర్చుంటాడు. కూర్చున్నాక ఇంకా అక్కడ ఎలా కూర్చున్నాడంటే ఓ పెద్ద నెమలి సింహాసనంలో కూర్చున్నటువంటి కుమారస్వామి లాగా ధైర్యంగా చాలా అద్భుతంగా కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే ఇంకా అందరూ ఈయననే చూస్తూ ఉంటారు. రాజులందరూ కూడా ఈయననే చూస్తూ అసూయపడుతూ ఉంటారు అనమాట. ఇక అందులోపల ఎలా కనిపిస్తుందని చెప్పేసి ఈయన చెప్తుంటాడంటే మేఘాలన్నీ ఉన్నాయి. ఆ మేఘాలన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి అనుకోండి. అందులోపల ఒక మెరుపు వచ్చినప్పుడు ఎలా వస్తాయి, అలాగా ఈయన ఒక మెరుపులాగా కనిపిస్తున్నట్ట వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరి మధ్య ఈయన ఎలా కనిపిస్తున్నాడు అంటే కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షంలో రకరకాల, కల్పవృక్షం అనేది ఒక వృక్షం కాదు, రకరకాల వనాలు అన్నమాట. ఆ వనం లోపల ఒక పారిజాతం పుష్పం కనుక ఎలా ఉంటుందో అంత అందంగా కనిపిస్తూ ఉన్నట్ట. అప్పటి వరకు కూడా తుమ్మెదలు ఏం చేస్తున్నాయి ఇట, అవి ఏంటంటే ఏదో తేనెటీగా దేని మీద వాలాయి అన్నమాట, పుష్పం మీద వాలాయి. తర్వాత దూరం నుంచి కనిపించింది మదగదం. అన్ని తేనెటీగలు అక్కడికి వచ్చాయా అన్నట్టుగా అందరి కళ్ళు కూడా ఈయన మీదకే వచ్చేసాయట. అంత అందంగాను, అంత ఠీవిగాను, అంత దర్జాగాను ఉన్నాడు అనమాట. సరే ఇక ఇది అయిపోగానే నెక్స్ట్ ఘట్టంలోకి వెళ్తాం. నెక్స్ట్ ఘట్టం లోపల ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ వస్తారనమాట. స్తుతి చేసేటటువంటి వాళ్ళు, స్తుతి పాఠకులు అంటారు. ఫలానా దేశపు రాజు ఇది కొట్టాడు, అది చేశాడు, అది ఇలా చేశాడు, ఇది అలా చేశాడు, ఈ రాజ్యాన్ని సంపాదించాడు, ఆ మహిష్మతి సామ్రాజ్యాన్ని ఇది చేశాడు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. ఆ చెప్తున్నటువంటి వాళ్ళందరూ వచ్చినటువంటి రాజుల యొక్క స్తుతి పాఠాలన్నీ చేస్తారనమాట. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక అగరు, ధూపము ఇవన్నీ కూడా వెలిగిస్తారు. అవి అలా ఎక్కడ చూసినా కూడా సుగంధం అంతా కూడా వ్యాపించి ఉండడమే కాకుండా అదంతా కూడా ఈ వీళ్ళ పతాకాలు ఉంటాయని చెప్పే కదా, వీళ్ళ జెండాలు, వీళ్ళ ధ్వజాలు అంత దాకా కూడా వ్యాపించిపోతుంది అనమాట. అలా వ్యాపించిన తర్వాత ఇక వెంటనే శంఖనాదం స్టార్ట్ అవుతుంది. ఎవరో శంఖనాదం, మన కోటి దీపోత్సవం లాగా శంఖనాదం వాయిస్తారు. సార్ మాటకి కోటి దీపోత్సవం ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఏం లేదు, ఇందాక కొద్దిసేపు చూశాను, అదొక 10 నిమిషాలు. శంఖనాదం వాయిస్తారు. తర్వాత మంగళ వాయిద్యాలు, ఆ మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఎట్లా వాయించేస్తుంటారంటే ఇక హై సౌండ్ లోపల వాయించేస్తూ ఉంటారు అనమాట. వాయిస్తూ ఉండగానే ఇంకా అక్కడ ఊర్లో ఉన్నటువంటి నెమళ్ళన్నీ చూసి ఆ సౌండ్ చూసి మెరుపులు వచ్చాయా, ఉరుములు వచ్చాయా అని చెప్పేసి అనుకున్నాయిట. అనుకుని అవన్నీ కూడా డాన్స్ చేయడం మొదలెట్టాయిట. ఎందుకంటే నెమళ్లకు వర్షం లోపల పురి విప్పి నాట్యం చేయడం చాలా సంతోషము. ఇక ఇదే సమయం లోపల ఇందుమతి పెళ్లి కూతురు వేషం వేసుకుని వచ్చిందిట. మామూలు వేషంలో రావచ్చు కదా, మొత్తం పారాని ఫుల్ ఫేషియల్స్ అవి అన్ని చేయించేసుకుని చాలా అందంగా ఆవిడ చక్కగా ఈ రాజవీధిలోకి వచ్చింది. రాగానే ఒక్కసారిగా వీరందరూ చూస్తున్నటువంటి ఆసీనులైనటువంటి రాజపుత్రులు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అన్నమాట. బ్రహ్మ సృష్టించినటువంటి ఒక అమూల్యమైనటువంటి, ఒక అపూర్వమైనటువంటి, ఒక కనులకు విందు చేసేటటువంటి ఒక కమలమాయుడ. వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అందరూ అటే చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఏమైపోతుందంటే వాళ్ళ శరీరాలు మాత్రమే ఆసనాన్ని పట్టుకుని ఉన్నాయి, కానీ వాళ్ళ మనస్సును మాత్రము ఆమె పైన ఎప్పుడో వెళ్ళిపోయాయి అనమాట. వెళ్ళిపోయాయి. రకరకాల ఆలోచనలతో అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి
తెలియదు, వాళ్ళ శరీరంలో ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయం తెలియదు అనమాట. ఈ రాజులు కూడా ఏం చేస్తారు, మరి ఏం చేయాలో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగా టెన్షన్ లోపల ఏం చేయాలి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు, టెన్షన్, ఇంత టెన్షన్ వస్తుంది మాకు, మేము ఏం చేయాల్సి వస్తుంది టెన్షన్ లోపల. సో ఒక రాజు ఏం చేస్తాడంటే కిరీటం అవసరం లేకపోయినా కూడా ఇలా 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 సవరించుకుంటున్నట్ట. ఒక రాజేమో కంఠహారాన్ని సవరించుకుంటున్నట్ట. ఇంకో రాజు ఏం చేస్తున్నట్ట, ఈ బుధకీర్తి జారి ఈ హారానికి తగులుతుంటే దీన్ని మాట మాటకి ఇలా పైకి అనుకుంటున్నట్ట, ఏదో ఒకటి. ఇంకొక రాజేమో నేను పెద్దగా పట్టించుకోవట్లేదులే అని చెప్పేసి పక్కనున్న ఫ్రెండ్స్ తోటి ఏదో మాట్లాడుతున్నట్టుగా, ఆలోచన లేని పిచ్చి మాటలేమో పక్క వాడితోటి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకొక రాజు ఏం చేశాడు, పక్కనున్న ధ్వజాన్ని గోర్లతో గీక్తుంటే ఆ ధ్వజం కాస్త చిరిగిపోతుంది అనమాట. కానీ ఆయనకు తెలీదు. ఒక రాజేమో ఏం చేస్తున్నాడో తెలియక చేతుల నుంచి పాచికలు వేస్తున్నాడు. అదేదో నేను పాచికలు ఆడడానికి వచ్చాను అనుకున్నాడు, మరి ఏమిటో. ఒక రాజేమో పాచికలు. అంటే ఇవన్నీ మనకు ఇలా ఉపమానాలన్నీ ఎందుకు చెప్పాడు అంటే వారిలో ఉన్నటువంటి భావాలను వారు ఎలా వ్యక్తీకరింపజేశారు. అలా కొంతమంది ఏం చేస్తున్నారట, కాళ్ళతోని ఆ కింద పీఠం ఉంటుంది కదా, ఆ పీఠాన్ని ఇలా గుండ్రగా తిప్పుతున్నారట. కాలు వేళ్లతోటి ఇలా తిప్పుతున్నారు. ఆడవాళ్ళు తిప్పుతూ ఉంటారు, అలా తిప్పుతూ ఉంటారు అనమాట. సో అలాగా వీళ్ళు కూడా చేస్తున్నారట. సో ఈ విధంగా రకరకాల పద్ధతులలో వీళ్ళందరూ కూడా అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరికి కూడా ఏమీ తెలియదు. ఈయన కూడా చూస్తాడు రాజు, ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. అజమహారాజు కూడా అలా కన్నులు వెలబెడతాడు. అంతవరకు కూడా జస్ట్ పటం చూసినటువంటి వాడే గాని అమ్మాయిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఇది లేదు కదా. ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. తర్వాత వస్తారు ఇంకా ఈ అమ్మాయి. అది ఎట్లా ఉంటుందంటే జనరల్ గా స్వయంవరం లోపల ఈ అమ్మాయి వెళ్తుంది. ఒక రాజు దగ్గరికి వెళ్ళగానే ఆయన పెద్ద క్యూబికల్ లాంటి ఏరియా ఉంటుంది కదా. ఇదేంటంటే పక్క సీట్లు ఉండవు, పెద్ద ఏరియా ఉంటుంది. ఈ ఫలానా రాజు, ఈ రాజు యొక్క గొప్పతనం ఇది, ఈ రాజును నువ్వు పెళ్లి చేసుకుంటే ఇవి లాభాలు, ఈయనకు 10 కార్లు ఉన్నాయి, ఈయనకు 4 బంగళాలు ఉన్నాయి, ఈయన ఇలాగా ఈయనకు అలాగా అన్ని చెప్పి నువ్వు ఆయనని పెళ్లి చేసుకుంటే లాభం ఏంటి అలా చెప్పి ఇష్టపడితే ఈమె అక్కడ ఆగిపోతుంది, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగన్నమాట. సో అలా చెప్పడానికి ముందు ఫస్ట్ బీహార్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. బీహార్ ఏమంటారంటే మగధ అంటారు. ఓకే, ఇలాంటివి మీరు గుర్తుంచుకోవాలి. పేర్లన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీకు ఇవన్నీ ఎక్కడ గ్రంథాలలో ఉండదు. మగధ రాజ్యము, అవంతి రాజ్యము, వంగ రాజ్యము ఇలా పెడతారు. అలా కాదు, గుర్తుంచుకోవాలి. మగధ రాజ్యం అంటే ఏంటి, పాట్నా, పాటలీపుత్రంని పాట్నా అంటారు. ఆ పాటలీపుత్రం యొక్క రాజు అయినటువంటి వారు రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఈ రాజు మామూలు రాజు కాదు, మహానుభావుడైనటువంటి రాజు. తనకు శరణు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడేటటువంటి మహానుభావుడు. కానీ శత్రువుల విషయంలో మాత్రము ఈయన ఎప్పుడు ఊరుకోడు, వాళ్ళని చాలా బాధలు పెట్టేయగలుగుతాడు. కాబట్టి శత్రువులంతా కూడా ఈయనని పరంతపుడు అంటారు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఆయనని రాజస్వతి అంటారు. రాజస్వతి అంటే ఏంటో తెలుసా, మంచి రాజు యొక్క పరిపాలన జరిగినప్పుడు దాన్ని రాజస్వతి అంటారు. అటువంటి మహానుభావుడైన యజ్ఞాలు యాగాలు ఎంత చేశాడంటే యజ్ఞం చేసినప్పుడల్లా ఆ యజ్ఞానికి ఇంద్రుడిని పిలవాలి. ఇంద్రుడిని పిలిచేసరికి ఏమవుతుంది, శచీదేవికి ఇంద్రుడి యొక్క వియోగం కలుగుతుంది. మాటకి వెళ్ళిపోతున్నాడు మా హస్బెండ్ అని చెప్పేసి శచీదేవిని అంతగా బాధ పెట్టినటువంటి వ్యక్తిన మహానుభావుడైనటువంటి రాజు అని ఈ సునంద అని ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట. చెలికత్తే అన్ని తెలుసు ఆమె దగ్గర, అందరి బయోడేటా ఉంటుంది. అమ్మాయి యువరాని, ఈయనని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక అదృష్ట జాతకురాలివే అనుకో. పాట్నాలో అంటే పాటలీపుత్రంలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా నీ వైపే చూస్తారు. అందరూ కూడా, ఒకరని కాదు, ఊర్లో అందరూ కూడా నీ వైపే చూస్తారు. అంత గుర్తింపు వచ్చేస్తుంది నీకు ఒక్కసారిగా. అంతమంది అసూయని నువ్వు చూరగడగలుగుతావు, ఏమంటావు అంటుంది. అనగానే ఇవే అని చెప్పేసి కొద్దిగా పక్కకి వెళ్తుంది. ఇలా మెల్లగా ఇలా ఉన్న దండని కొద్దిగా ఇలా జారుస్తుంది అనమాట. ఆ రాజుకు అర్థమవుతుంది. సునందకు కూడా అర్థమై పక్క రాజు దగ్గరికి వెళ్తుంది, అంగరాజు దగ్గరికి వెళ్తుంది, అంటే బెంగాల్. అక్కడికి వెళ్ళేసి అక్కడ అంటున్నాడు, ఇంద్రుడికి ఇతను, ఈ రాజు ఎవరైతే ఉన్నాడో ఇతడు గొప్పవాడు, ఇంద్రుడికే మంచి సహాయం చేసినటువంటి వాడు, ఇంద్రుడు ఇతనితో చాలా సంతోషపడ్డాడు. ఆ సమయం లోపల అప్సరసలు వారందరూ కూడా ఇతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇతను అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మనసులందరూ కూడా పోగొట్టేసుకున్నారు. ఇతడు చాలా గొప్పవాడు. ఇతను ఎంత గొప్పవాడు అంటే మహామహా ఋషులు వచ్చి ఇతనున్న ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఏనుగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి గొప్ప గొప్ప ఋషులు ఎందుకు, ఏమీ లేదు, ఊరికే ఇతని రాజ్యంలో ఉండగలుగుతాయి చాలు. ఇతడి రాజ్యం లోపల ఎన్ని సుఖాలు ఉన్నాయి అంటే స్వర్గలోకం లోపల కూడా అన్ని సుఖాలు లేవు. కాబట్టి ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇతడు భూలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు అని గుర్తుంచుకో. అది కాక ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇతనికి 3వ వైఫ్ అవుతావు తెలుసా అనగానే మేము గతుక్కుంటుంది. క్యా బోల్ రే తుమ్, క్యా హో రా యే అని చెప్పి హిందీలో కొద్దిగా తిట్టుకుంటుంది. తిట్టుకుని చూసేసరికి ఏమంటుంది, ఏమీ లేదు, కన్ఫ్యూజ్ అవ్వకు, లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆయనకి ఎప్పుడో ఉన్నారు,
ఇప్పుడు నువ్వు మూడో దాని అవుతావు అని చెప్పి అనగానే కూడా ఈమె ఒప్పుకోదు. మెల్లగా దండనిలా కొద్దిగా కిందికి దించుతుంది. దించగానే పక్కన అవంతి రాజు ఉంటాడు. ఈయనెవరో తెలుసా? అవంతిక రాజు. అవంతిక అంటే ఏ ఊరండి? ఎవరైనా చెప్పండి. మధ్యప్రదేశ్ సార్, మధ్యప్రదేశ్ సార్. మధ్యప్రదేశ్ ఇండోర్ సార్. ఉజ్జయిని అవంతిక అంటారు. సో అయితే ఈయన ఉజ్జయిని రాజు అవంతిక. ఈయన శత్రు సంహారం చాలా అద్భుతంగా చేస్తాడు. ఈయన శత్రు సంహారం చేసేటప్పుడు ఈయన సైన్యం వెళ్తుంటే ఎంత ధూళి లేస్తుందో తెలుసా? ఆ ధూళి వల్ల శత్రువుల యొక్క రత్నాలు రాశులు అన్ని కూడా మాసిపోయి నల్లగా కనిపిస్తాయి. అంటే సైన్యం చాలా ఉన్నటువంటిది, చాలా పరాక్రమవంతుడు. యు ఆర్ హైలీ సెక్యూర్డ్ ఈయనతోని. అదిగాక ఈయన సామ్రాజ్యం ఎక్కడుందో తెలుసా? మహాకాళేశ్వరుడు ఆలయం దగ్గరే ఉంది, టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి నువ్వు హ్యాపీగా ఈయనని పెళ్లి చేసుకుంటే భగవంతుడి యొక్క దర్శనం చాలా ఎప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్తాను విను. ఈయనకి అతి దగ్గరలోనే షిప్రా రివర్ ఉంది. ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళకి తెలుసు, షిప్రా రివర్ ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడే మన రామ్ ఘాట్ అని ఒకటి ఉంటుంది. ఆ రామ్ ఘాట్ లోపల రాముడు దశరథుడికి తన పితృకార్యాలు జరిపించాడు అనేటటువంటి కథని మనము తెలుసుకున్నాం ఇంతకు ముందు మనము ఉజ్జయిని గురించి చెప్పుకున్నప్పుడు. సో ఆ షిప్రా నది దగ్గర ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ అమోఘమైనటువంటి ఉద్యానవనాలలో నువ్వు విహారయాత్రకు వెళ్ళడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఏమంటావు మరి రాజు గురించి అనగానే దండను కొద్దిగా దించుతుంది. దించగానే ఈమె గతుక్కుమంటుంది. ఎందుకు వచ్చిందని చెప్పి, ఇదిగో మరొక పరాక్రమవంతుని చూపిస్తున్నాను. ఈ రాజు యొక్క రాజ్యం మాహిష్మతి రాజ్యం. మాహిష్మతి రాజ్యం అంటే ఏ రాజ్యం అండి? బాహుబలి. బాహుబలి అండి. బాహుబలిలో ఉంది. మాహిష్మతి అంటే ఏ రాజ్యం? అంటే ఏ స్టేట్ అని అడుగుతున్నారు విన్నాం గానీ మర్చిపోయినాం సార్. మీరు బాహుబలి సినిమా కూడా సరిగ్గా చూసినట్లేరు. మధ్యప్రదేశ్ అది. ఆ మధ్యప్రదేశ్ లోపల ఈయన కార్త వీర్యార్జునుడు అని చెప్పేసి హయహయ వంశానికి చెందినటువంటి వాడు. హయహయ అంటే ఏంటి? హయగ్రీవుడు అయినటువంటి విష్ణుమూర్తి హయ రూపంలో ఉన్నటువంటి తన లక్ష్మీదేవికి వారి ద్వారా పుట్టినటువంటి సామ్రాజ్యం హయహయం. అందులోపల వచ్చిన వాళ్ళలో కార్త వీర్యార్జునుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి. 1000 చేతులు ఉన్నాయి ఇతనికి. 1000 చేతులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి పేరు చెప్పండి, భాగవతంలో తెలుసుకుందాం. సహస్ర 1000 చేతులా అండి? సహస్ర బాహు. ఎవరు చెప్పారు? కరెక్ట్, బాణాసురుడు. ఎవరు చెప్పారు? పద్మనండి. వెరీ గుడ్. మిగతా వాళ్ళందరికీ ఆడ టెంపరేచర్ పెరుగుతుంది. చిత్రగుప్తుడు టెంపరేచర్ పెంచుతున్నాడు. సో బాణాసురుడు, ఆయన గురించి తెలుసుకున్నాం. ఎనీవే, ఆయన 1000 చేతులు ఉన్నాయి. రావణాసురుడిని కూడా ఆపినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. పరశురాముడి చేతి లోపల మరణిస్తాడనమాట కార్తవీర్యార్జునుడు. అటువంటి మహారాజ్యానికి చెందినటువంటి మహారాజు ఇతను. అతి పెద్ద సామ్రాజ్యము. నర్మదా నది దగ్గరలో ఉంటుంది. చాలా ఆనందంగా నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు. బాణలింగాలు నీకు అడుగు వేసిన ప్రతి చోట నీకు బాణలింగమే దొరుకుతుంది. నర్మదా బాణలింగము. అటు భగవంతుడు సేవ కూడా చేసుకున్న దాన్ని అవుతావు. చెప్పు, ఈ అనూప రాజు అని ఎవరైతే ఉన్నారో ఆయన నీకు ఓకేనా మహారాష్ట్ర లోపల అనగానే మెల్లగా దండను కొద్దిగా కిందికి దించుతుంది. దించగానే ఆ రాజు యొక్క ముఖం ఎప్పట్లాగానే నల్లగా అయిపోతుంది. అక్కడి నుంచి శూరసేన సామ్రాజ్యానికి వెళ్తారు. శూరసేన సామ్రాజ్యం అంటే ఏదండి? మధుర. సార్ మగధ. మగధనా మధురనా? మగధ. మగధ అంటే బీహార్. అంటే ఉగ్రసేనుడు, సూరసేనుడు, కంసుడు వాళ్ళ ఇది కదా. మధుర అయి ఉంటుంది. మగధ బీహార్. మధుర. మగధ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనము. మళ్ళీ మగధ నుంచి మగధకి ఎలా వచ్చామంటారు? కయామత్సే కయామత్ తక్ లాగా. మగధ అంటే బీహారు, పాట్నా, పాటలిపుత్రం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది శూరసేన సామ్రాజ్యం అంటే మధుర. ఈ మధుర సామ్రాజ్యం లోపల సుషేనుడు అనేటటువంటి రాజు ఉన్నాడు. చాలా గొప్ప రాజు. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగానైతే మనకప్పుడు మనులు అవి ఇవి ఉన్నాయో, కాళింది ఆ నృత్యం చేశాడు. ఆ తర్వాత కాళింది కనుక వెళ్ళిపోయి ఆ యమునా నదిలో దాక్కుంది. ఆ తర్వాత యమునా నది అంతా కూడా మణిమయమైంది. అట్లాగా ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈయనకి గొప్ప మనులు ఉన్నాయి. ఈయన మహానుభావుడు. ఈయన జ్ఞాని. మౌనంగా కూడా ఉంటాడు. ఎన్నో యోగాలు చేసినటువంటి వాడు. ఆయన ముఖాన్ని ఒకసారి జాగ్రత్తగా పరికించి చూదమ్మా. చంద్రకాంతి.
ఆ శోభ చూడు ఎంత అందంగా ఉన్నాడో ఈ రాజు. ఈ రాజు కృష్ణుడు లాగా కౌస్తుభధారి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి ఎవరైనా, ఈ కృష్ణుడిలా కౌస్తుభధారి అన్నటువంటిది ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ మాట సునంద అని ఉండవచ్చా లేదా? లేదు. మరి ఈ మాట ఎందుకు అన్నాడు అంటారు? ఎందుకంటే కాళిదాసు కదా సార్, కృష్ణుడు ఇది త్రేతాయుగంది కదా సార్. త్రేతాయుగము అండ్ మహాయుగం కూడా వేరేది. 28వ మహాయుగము, 24వ మహాయుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి అప్పటికి కృష్ణుడు రాలేదు. కాబట్టి ఇదేంటంటే కాళిదాసు చెప్పినటువంటి మాట అన్నమాట. కాళిదాసు ఈ కాళీయ మర్దనం గురించి మాట్లాడతాడు. కాళిదాసు కృష్ణుడి యొక్క కౌస్తవమణి అని కూడా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత గోవర్ధన గిరిలో నువ్వు ఆయనతోనే హ్యాపీగా ఉండు అని కూడా చెప్తాడు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పురాణాలలో బహుశా లేదు, ఇది కాళిదాసు తన భక్తితో రాసినటువంటి మాటలు అని చెప్పి గుర్తించాలి. అర్థమైందా? ఎవరికైనా కన్ఫ్యూజ్ చేశానా? కన్ఫ్యూజన్ లేని చోట కన్ఫ్యూజన్ చేశారా? లేదు సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్, అష్టావింశతి మహాయజ్ఞ అంటారు కదా, 28 కదా ఇప్పుడున్నది? 28 అది కరెక్ట్. అదే 24 అన్నారు మీరు, అందుకని 24ది 20. వినండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 24 ఎవరిది? 24 ఎవరిది చెప్పండి? రాముడు. కథ జరిగేది 24 అని చెప్పారు. రాముడు 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో ఉన్నటువంటి వాడు. 28వ మహాయుగము ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి 28వ. కాబట్టి ఏమవుతుంది, గోవర్ధన్ గిరిలో ఆనందంగా ఉండొచ్చు కదా అని. సో ఈ మాట బహుశా ఆ రోజుల్లో అజుడితోటి ఇందుమతితోటి సునంద అని ఉండకపోవచ్చు అది. కానీ ఏమవుతుందంటే ఈ మాటని కాళిదాసు తన భక్తి లోపల చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి కళింగ సామ్రాజ్యం ఏమో ఒప్పుకోకపోతే కళింగ రాదు. కళింగం అంటే ఏదండి? ఏ రాజ్యం? ఒరిస్సా సార్. వెరీ గుడ్. కనీసం ఇవి రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఇవి నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. వీలైనంత వరకు రాసుకోండి. ఓకే. సో కళింగ రాజ్యంకి వచ్చేసరికి ఇక్కడ ఈయన మహాశూరుడు, చాలా వీరుడు. అదిగాక ఈయన ఏంటంటే ఈ ఎంత బలం అంటే ఈయనకు మహేంద్ర పర్వతాన్ని కదిల్చేస్తాడా అన్నంతగా, అంత పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి. మహేంద్ర పర్వతం ఎక్కడుందండి ఎవరైనా? అయ్యో 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 చిత్రగుప్త, టెంపరేచర్ 10 more degrees ప్లీజ్. మహేంద్రగిరి హనుమంతుడు రామేశ్వరం దగ్గర సార్ నుంచి అది కేరళ సామ్రాజ్యం అంతా కూడా కింది వరకు ఉన్నటువంటిదంతా కూడా మహేంద్రగిరితో ఉందన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచే ఆ కేరళ రాజ్యం నుంచే ఆంజనేయ స్వామి వెళ్తూ అక్కడ మహేంద్ర పర్వతం నుంచి త్రికూట పర్వతానికి ఆయన జంప్ కొడతాడు. త్రికూట పర్వతంది మనము ఈ మధ్య వచ్చినటువంటి అక్షయ్ కుమార్ సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే రామ్ సేతు అని ఒక సినిమా వచ్చింది, చూడని వాళ్ళు తప్పక చూడండి. ఆ సినిమా లోపల ఆ త్రికూట పర్వతంలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలని అక్షయ్ కుమార్ కనుక్కోగలుగుతాడు అనమాట. కనుక్కుని ఇది మానవ నిర్మితమైనటువంటి సేతువు అని చెప్పి ప్రూవ్ చేయగలుగుతాడు. చాలా అద్భుతమైన సినిమా. వీలైన వారు, సమయం ఉన్నవారు తప్పకుండా చూడండి. నా ప్రవచనం లాగా లాస్ట్ ప్రయారిటీలు పెట్టుకోకుండా, ఎందుకంటే నన్ను ఉద్ధరిస్తున్నారు కదా, మీరు అంతా ఉద్ధరించాలి నన్ను. నా జన్మ సార్థకం కావాలి కదా. మీరు నా కోసం ఇంతమంది జాయిన్ అవుతున్నారంటే నాకు కళ్ళలోంచి నీళ్లు రావాలి, ఎందుకో రావడం లేదు బై మిస్టేక్. సో అలాగా ఈ కళింగ రాజ్యం నేను సినిమా చూసాను సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరైనా నన్ను ఉద్ధరించారు, సంతోషం. నేను కూడా చూసాను సార్. వండర్ఫుల్. మెల్లగా కొద్దిసేపు అయ్యాక 70 మంది చెప్తారు, సార్ మేము కూడా చూసాం సార్, మీకంటే ఎక్కువ సినిమాలు చూస్తాం సార్ మేము. మీరు చెప్తున్నారు సార్ సినిమా పేరు రామసేతు అండి. ఓకే, చూస్తామండి. బాగుంటది అంటే చూస్తామండి. చాలా బాగుండకపోవడం క్వశ్చన్. చాలా అద్భుతమైన మూవీ, ప్రతి హిందువు చూడాల్సిన మూవీ అది. కాకపోతే అందులో కొద్దిగా స్టాటిస్టిక్స్ కొద్దిగా తప్పు ఉంటాయి. రామాయణం 7,000 కింద జరిగింది, 7,000 సంవత్సరాల కింద జరిగింది అంటారు. రామాయణం యాక్చువల్ గా 2 కోట్ల సంవత్సరాల కనీసం కింద జరిగిందని, 200 కోట్ల సంవత్సరాల కింద జరిగిందని, లేదు 4,000 కోట్ల సంవత్సరాల కింద జరిగిందని రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఏంటంటే సింపుల్ గా 2 కోట్ల దగ్గర పరిమితం అవుతాం. సుమారుగా 1,80,000 సంవత్సరాల కింద జరిగింది అనే దానికి మనం కట్టుబడి ఉందాం. ఎందుకంటే 24వ మహాయుగం 24వ కల్పం 28వ కల్పం అనుకున్నామంటే 4,000. 2 కరెక్టా? 2 కరెక్ట్. ఏది కరెక్ట్ ఎవరికి తెలియదు.
ఇంతవరకు ఈ కొద్దిగా కొన్ని స్టాటిస్టిక్స్ గుర్తుంచుకోవాలి. అలా బండగా వినేసి పుణ్యం వస్తుంది ఇలాగా. ఆ ప్రవచనకర్తలు కొంతమంది వెళ్ళాను అనమాట. ఆ ప్రవచనకర్తలకు ఇలా దండం పెట్టి ఇలా చూస్తున్నారు ఆయన్ని. ఆయన చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, తనకు తోచింది ఏదో సరస్వతీదేవి ఇచ్చింది చెప్తున్నాడు. ఇలా అలా చూస్తున్నారు. ఏమర్థం అవుతుంది? ఎందుకు ఇది? ఎన్ని రోజుల పాటు ఈ అజ్ఞానం? సో సరే, మొత్తం మీద ఈయన ఇంటికి దగ్గరలోనే అమ్మా, ఈ కళింగరాజు ఇంటికి దగ్గరలోనే మీరు బంగాళాఖాతం చూడవచ్చు. ఇంటి గవాక్షాలన్నీ, గవాక్షం అంటే కిటికీలు, ఆ కిటికీలు అన్నింటిలోంచి మీరు చూస్తే సముద్రం కూడా కనిపిస్తుంది. సో చక్కగా మీకు వ్యూస్ బాగుంటాయి ఇంట్లోపల. అది కాక మంచి శక్తివంతమైనటువంటి రాజు ఈయన. మహేంద్రగిరి పర్వతాన్ని కూడా కదల్చగలిగినంత శక్తివంతుడు. సో మీకు శక్తివంతమైన రాజు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. తర్వాత అందమైనటువంటి వ్యూస్ కూడా మీకు ఉంటాయి. అటువంటి రాజ్యంలో మీరు సంతోషంగా ఉండొచ్చమ్మా అని ఈమె అంటుంది. అనగానే సరే అక్కడి నుంచి ఇగో నాగ్పూర్ రాజు ఉన్నాడు అని చెప్పేసి నాగ్పూర్ రాజు దగ్గరికి వెళ్తారు. నాగ్పూర్ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన వర్ణన చేస్తారు. తర్వాత పాండ్యరాజు వర్ణన ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పాండ్యరాజు వర్ణన మనం గత వారం తెలుసుకున్నాము. ఉంది సార్. చెప్పండి. అంటే పాండ్యరాజు ఎలా వచ్చాడు అంటే స్వయంవరానికి ఆయన మైపూత పూసుకొని వస్తాడు. ఆ మైపూత ఎలా ఉంది అంటే ఆ హిమవంత పర్వతరాజు శిఖరాల పైన ఆ సూర్యుని కాంతి పడితే ఎలా మెరుస్తూ ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పారు. ఇంకొకటి ఆయన మెడలో వేసుకున్న ముత్యాల హారం ఎలా ఉంది అంటే ఆ కొండల మీద నుంచి జాలువారుతున్నటువంటి ఆ నీటి ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పారు సార్. కరెక్ట్. అలాగా ఆ పాండ్యరాజు అని చెప్తారనమాట. పాండ్యరాజుని చూస్తుంది ఈమె. చూసిన తర్వాత ఇక చాలా సంతోషపడుతుంది. కాకపోతే అక్కడి నుంచి దాటుతుంది. ఆమెకి ఎంతసేపు కూడా మనసు లోపల అజమహారాజు ఎక్కడున్నాడు అనేటటువంటి కోరికనే. సో ఇంకా ఇలా అందరినీ కూడా వదిలేస్తూ వస్తుంది ఆమె. వదిలేస్తూ వస్తుంటే ఎలా ఉంది? దీపశిఖ వెళ్తున్నప్పుడు ఇప్పుడు మన వైపు నుంచి ఎవరో దీపం, చీకటి ఉంది, చీకట్లో ఇలా మన ముందుకు దీపం తీసుకొచ్చారు. నా ముఖం వెలిగింది. ఈ దీపం కాస్త దూరం వెళ్ళిపోయింది, నా ముఖం నల్లబడిపోయింది. అదే విధంగా ఈ అమ్మాయిని ఇందుమతిని ఎలా పోల్చారు అంటే కాళిదాసు, ఆ అమ్మాయి ఇలా దగ్గరికి వస్తుంది అంటే రాజులందరూ ఇలా ఆనందంగా చూస్తున్నారు అనమాట. ఇలా ముందుకు జరిగి కాదు, నా చైర్ ముందుకు జరిపింది, నేను ముందుకు జరగల. సో అలా వాళ్ళు కూర్చున్న చోటే కూర్చున్నారు. ఆ దీపం ఇలా ముందుకు వస్తుంది అంటే అమ్మాయి ఇలా ముందుకు వస్తుంది, ఇలా సంతోషంగా చూస్తున్నారు. వెలుతురు, విపరీతమైన వెలుతురు, వాళ్ళకి ఆనందం. మెల్లగా ఆమె వెళ్ళిపోగానే ముఖం నల్లవారిపోతుంది అనమాట. అటువంటిది గొప్ప వర్ణన ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రిజెక్షన్స్ చూస్తున్నాడు. రిజెక్షన్ రేట్ ఈస్ వెరీ హై చూస్తున్నాడు మన అజమహారాజు. ఇక నాకు కూడా వరిస్తుందా లేదా అని చెప్పేసి లక్కీగా ఏమవుతుందంటే ఆయన కుడి భుజం మీద పెట్టుకున్నటువంటి ఆ కేయూరం అది ఇలా కదులుతుంది అనమాట. కదలగానే ఓ కుడి వైపు కాబట్టి శుభసూచకము, నన్ను వరిస్తుంది ఆ అమ్మాయి, అన్ని మంచి శకునములే, కన్యాలాభ సూచనలే అని చెప్పేసి మనసున మంగళ అనేదో ఉంది కదా పాట. సో అలాగా సో చాలా సంతోషపడతాడు. పడగానే ఇంకప్పుడు ఇతన్ని చూడగానే ఇంకా ఒక్కసారిగా అయ్యో తప్పు అదేనండి, తప్పది. కృష్ణార్జున యుద్ధంలో పాట. అన్ని మంచి శకునములే, కన్యాలాభ సూచనలే, మనసున మంగళ అని ఏదో వస్తుంది అనమాట. అది మనసున మనసై అనేటటువంటిది డాక్టర్ చక్రవర్తి సినిమా లోపల. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుక ఉండిన అదే భాగ్యము, అది అనమాట మీరు వాడిన పాట. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. నెక్స్ట్. సో ఈ విధంగా అజుడు ఇక తనను వరిస్తుందా లేదా ఆ భయం అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తనకు శుభశకునం జరిగిందో ఆయన కొద్దిగా ఆనందంగా ఉందన్నమాట. ఇంత అందమైన అమ్మాయి, తను ఎంతగానో రాత్రి కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉన్నటువంటి అమ్మాయి. అప్పుడు ఈమె సునంద వస్తుంది. సునంద చెప్తూ ఉంటుంది. ఈమె మాత్రము సునంద చెప్పే మాటలు వినదు. అలా ఆయన వైపు చూస్తూ ఉంటుంది. ఇలా అది పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈయన తనకంటే పొడుగైన వాడు కదా. అప్పుడు సునంద చెప్తుంది, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఇక్ష్వాకు వంశం లోపల మహా గుణవంతుడైనటువంటి కాకుత్సుడు అనేటటువంటి రాజు ఉన్నాడు, కకుత్సుడు. ఆ కకుత్సుడు అనేటటువంటి రాజు యొక్క వంశంలో కాకుస్థ అనేటటువంటి వీరందరినీ కూడా మేము పిలుస్తాము. ఈ కోశల రాజ్యం యొక్క రాజు ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన రఘుమహారాజు యొక్క కుమారుడు. రఘుమహారాజు కంటే కూడా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వాడు. అటువంటి మహానుభావుడైనటువంటి ఈయన మామూలు వ్యక్తి కాదు. సో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఎన్నో కీర్తి
వంతులు ఉన్నటువంటి వంశానికి చెందినటువంటి వాడు. ఎన్నో విజయాలు ఇప్పటికే సాధించినటువంటి వాడు. ఎంతో మంది శత్రువులను తను క్షణంలో తుదముట్టించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. దిలీప మహారాజు యొక్క కుమారుడు రఘువు యొక్క ఇలా చెప్పి, అంటే మనకి ఇది యాక్చువల్ దీంట్లో కొంత చిన్న తేడాలు ఉంటాయి. రఘువంశము కావ్యం ప్రకారం కొంత తేడాలు ఉంటాయి, అది గుర్తుంచుకోండి. సో ఈ విధంగా వీళ్ళ నాన్నగారు చూసుకున్నట్లయితే విశ్వజిత్ యాగం చేసి తనకున్నటువంటి డబ్బునంతా కూడా దానం చేసేశారు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ రఘు మహారాజుకి దేవేంద్రుడికి జయంతుడు పుట్టినట్టుగా అలాగా రఘు మహారాజుకి అజమహారాజు పుట్టాడు. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైనీ, కాకపోతే తండ్రిని కూడా మించిపోయాడు. తండ్రిని కూడా మించిపోయి అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్య పరిపాలనలోనే దక్షుడ అంటే కాదు, వినయ విధేయత, సౌశీల్యం, అదిగాక చక్కటి విద్య, నీకు అన్ని విధాలుగా కూడా సరితూగేటటువంటి వాడు రాకుమారి, ఇతన్ని వర్ణిస్తావా, ఇక నీ జీవితము సెట్ అయిపోయినట్టే లెక్క అని అనగానే ఇందుమతి సిగ్గు తొలగించుకుని ఇంకా సిగ్గు తొలగించలేకపోతుంది. అవన్నీ వింటూ అతని ముఖం చూస్తూ అప్పటికే ఆమె పరవశం చెందుతూ ఉంటుంది. సో అతను అంగీకరిస్తుంది. అయితే సునంద ఏం చేస్తుంది, కొద్దిగా కొంటె పిల్ల ఆమె సునంద. ఆమె ఏం చేస్తుందంటే అమ్మ పద ఇంకో రాజు దగ్గరికి వెళ్దాం పద అని ఒక్కసారి గతుక్కుమంటుంది. ఇట్లా వెనక్కి తిరిగి ఆమెను కోపంగా చూస్తుంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే తనని ఎక్కడ గుంజుకుపోతుందో వేరే క్యూబికల్ వైపుకి, వేరే ఏరియాకి తీసుకెళ్లిపోతుంది అనేటటువంటి భయంతో దబదబా తన చేతిలో ఉన్నటువంటి అందమైనటువంటి మాలని అతని కంఠం లోపల ధరింపజేస్తున్నమాట. ఇక ఇంకేముంది, అందరూ కూడా అక్కడ ఈయన కూడా దీన్ని తను నమ్మలేకపోతాడు. అలా మెడ లోపల మాల చూసుకొని అప్పుడు గుర్తుపడతాడు, ఇది కలనా నిజమా, కలయో నిజమో వైష్ణవ మాయో, తెలిసి తెలియని అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అలా ఆనందంగా ఉన్నటువంటిది. ఇక అప్పుడు ఎలా అంటే, అప్పటిదాకా వెన్నెల మబ్బులు పోగానే ఒక్కసారిగా చంద్రుడిని మళ్ళీ చేరుకుందా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మబ్బులు తొలగిపోయాయి, వెన్నెల చంద్రుడు ఒక్కటయ్యారు, చాందిని ఇద్దరు కూడా కలిసిపోయారు అని చెప్పేసి ఇది అందరూ కూడా వింటారు. ఇక ఇందుమతి ఎలా ఉంది అంటే, కుమారస్వామి దేవసేన ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో అంత అందంగా ఉన్నారట. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఊర్లో జనాలందరూ కూడా. ఇక ఈయన భోజరాజు కూడా వస్తాడు, చాలా అత్యద్భుతంగా. ఇక అక్కడ ఆ మార్గం అంతా కూడా గొప్పగా అలంకరిస్తారు, వీరిద్దరిని కూడా గొప్పగా అలంకరిస్తారు. ఇంకా ఎలాగంటే ఇంకా అత్యంత వైభవంగా వీరి వివాహాన్ని జరిపిస్తారన్నమాట. జరిపిస్తే ఇంకా మిగతా రాజులందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, పాపం బాధపడుతున్నా ఏదైతే మొత్తం మీద గిఫ్ట్స్ ఇచ్చేసి అందరూ వెళ్తుంటారు. కానీ వెళ్తుంటే వాళ్ళందరికీ కూడా ఎంతైనా కొంత కోపం అనిపిస్తూ ఉంటుంది. కోపం అనిపించిన తర్వాత వాళ్ళందరూ మనసు లోపల కొంత బాధ పెట్టుకుంటారు, ఇంత అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ఇక వాళ్ళందరూ ఏం చేస్తారంటే, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇతను ఆపుతారు. ఇతడు 3 రోజులు అక్కడే ఉండేసి చక్కగా తన బావగారి దగ్గరే ఉండేసి అన్ని సకల సుఖాలు అనుభవించి ఆనందంగా ఉంటాడన్నమాట. అల్లుడి సుఖాలన్నీ కూడా అనుభవించి బయలుదేరుతుంటే వీళ్ళందరూ బయట కాపు కాసుకుంటారు, గ్యాంగ్ అంతా కూడా. అరే ఇంకో బాగా రానేదో हम लोग देख लेंगे అని చెప్పేసి అందరూ చాలా మంది రాజులందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏమైపోతుందంటే, ఈయన దగ్గర వచ్చిన సైన్యం కంటే కూడాను అనేక మంది వీరాది వీరుడైనటువంటి రాజుల యొక్క సైన్యం ఎక్కువ ఉండడం వల్ల ఇతను దాదాపు ఓడిపోయాడా అన్నంత పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇతను భార్య పక్కన ఉంటుంది, ఓడిపోవడం ఏమో ఇష్టపడాడు అజమహారాజు. అలాగా ఒక్కడే మిగిలిపోతాడు. మిగిలిపోయి తను పోరాడుతూ చివరికి జ్ఞాపకం వస్తుంది, ప్రియంవదుడు తనకు సమ్మోహనాస్త్రం ఇచ్చాడు అన్న విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక్కసారిగా ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించేస్తాడు. ప్రయోగించగానే అందరూ కూడా మూర్ఛిల్లిపోతారు. అప్పుడు ఇంకా తన సైన్యాన్ని కూడా తీసుకుంటాడు. అప్పుడు భార్యకు చూపిస్తాడు అనమాట, చూడు వీళ్ళందరూ కూడా చెల్లా చెదురు అయిపోయారు అని చెప్పేసి. ఇక ఆమె భర్త ఇతన్ని పొగుడుదాం అనుకున్నా కూడా ఆమె సిగ్గు లోపల ఎక్కువగా పొగలేదన్నమాట. పొగడలేదు, నువ్వు ఇలా చేసావని చెప్పేసి. చాలా మామూలుగా మన వాళ్ళైతే సూపర్ నువ్వు బాగా చేసావని, అంటే మన భార్యలు అట్లా అనరనుకోండి. నువ్వు బాహుబలి అయినా కూడా, ఏం బాహుబలి నువ్వు, ఇంట్లో ఏమైంది చూడు, ఇల్లంతా చూడు ఎట్లుందో అని చెప్పి తిడతారు. ఆ రోజుల్లో అట్లా కాదు, వైఫ్ భార్యలను పొగిడేవాళ్ళు. ఈవెన్ జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు బయట పనులన్నీ చేసుకొస్తారు. ఎంత చిన్న స్థాయి వ్యక్తి అయినా కూడా బయట తను చాలా గొప్పగా, ఒక రిక్షా లాగేవాడు కావచ్చు, ఒక ఆటో నడిపించేవాడు కావచ్చు, ఇంకా తక్కువ స్థాయిలో సంపాదన తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చేసి వాళ్ళ గొప్పతనాలు చెప్తారు. ఇవాళ నా కార్లా, నా బైక్ లో ఒకటి ఇది మర్చిపోయింది పైసలు, నా రిక్షాలా, నేను వెళ్ళి వాళ్ళకి బైక్ ఇచ్చిన అనగానే వైఫ్ అన్నం పెడుతూ అబ్బా ఎంత గొప్పోడు నువ్వు అంటుంది. అది ఆ మాట వినడం కోసమని పాపం వాడు రోజంతా కష్టపడి వస్తాడు అన్నమాట.
సో ఏది ఏమైనా ఇతను కూడా మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాడనమాట, ఇలాగా రాజులందరూ ఓడిపోయారు అని చెప్పేసి సంతోషంగా చెప్తే ఈమెకి పొగడాలనిపిస్తుంది. మామూలుగా సహజంగా ఆడవాళ్ళు పొగిడే పద్ధతిలో పొగడాలి అనిపిస్తుంది. సరే ఇతను విజయ శంఖాన్ని ఎవరో మాట్లాడుతున్నారండి. విజయ శంఖాన్ని పూరిస్తాడనమాట. పూరించగానే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ బాణాలు, వాళ్ళ బాణాలన్నిటి మీద రాస్తాడనమాట. ఈ రాఘవుడు ఎవరైతే ఉంటాడో ఆయన కేవలం మీ కీర్తిని మాత్రమే హరించాడు, మీ కృపతోటి మీ జీవితాలను వదిలేశాడు అని చెప్పేసి ఆ వాక్యంతో రక్తసిక్తమైనటువంటి ఆ బాణాలన్నిటి మీద రాస్తాడనమాట. రాసేసి అక్కడి నుంచి బయలుదేరేసి ఇక మంచిగా తన రాజ్యానికి చేరుకుంటాడు అనమాట. చేరుకోగానే ఇంకా ఈ రాజ్యాన్ని తన కుమారుడు వచ్చినటువంటి విషయాన్ని వింటాడు. వినేసి అదుడికి పూర్తి స్థాయి పట్టాభిషేకం చేస్తాడనమాట. చేసిన తర్వాత అనుకున్నట్టుగానే ఊర్లో తండ్రి చేసినటువంటి గొప్ప పనుల కంటే కూడా అనేకమైనటువంటి గొప్ప పనులు చేస్తూ ఉంటాడు. అభ్యుదయమైనటువంటి పరిపాలనను జరుపుతూ ఉంటాడు. తండ్రి కూడా ఏం చేస్తాడంటే మెల్లమెల్లగా ఇంకా కొడుకు పైన బాధ్యత పెడుతూ తను వైరాగ్య సాధన చెయ్యాలి అనుకుంటాడు. అయితే కొడుకు ఇష్టపడాడు. నాన్న నన్ను వదిలి వెళ్ళకు అని చెప్పి బతిమలాడుకుంటూ ఉంటాడు తండ్రిని. అయితే తండ్రి మాత్రము లేదు, ఇది తప్పక వెళ్ళక తప్పదు అని చెప్పేసి కొడుకుని సంజాయిస్తాడు. తర్వాత తను వెళ్ళి కొన్ని రోజుల పాటు దీక్షలో ఉంటాడు అనమాట. ప్రాణాయామము, ప్రత్యాహారము ఇవన్నీ చేస్తూ ఈ విధంగా మొత్తం తన వాయువుని బిగబెట్టడము ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఉంటే ఇక అవన్నీ చేస్తూ ఉంటే ఇతనేమో తన ప్రాణాయామం ద్వారా తను ఏమన్నా పాపములు చేసుకుంటే అవన్నీ పోగొట్టుకోవడానికి ఇక్కడ ఈయన రఘు మహారాజు చూస్తూ ఉంటాడు. ఆయనేమో రాజ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈయననేమో సన్యాసం కాదు, వానప్రస్థ ఆశ్రమాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ తనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఏ విధంగా భస్మీకరణం చేయాలి అని చెప్పి చూసి అలా రఘు మహారాజు మహోన్నతుడై ఇంకా ఒక రోజు ఇక చాలా రోజులు కొడుకుకి సహాయం చేసి కొడుకు మాట విన్నప్పటికీ కూడా తన సాధన ద్వారా తన కర్మలన్నీ కూడా పోగొట్టుకుని ఇక ఒక రోజు నాడు తన ప్రాణాలని వదిలేస్తారనమాట. సహస్రారం ఛేదించడం ద్వారా అది విని ఇంకా చక్కటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా జరిపిస్తాడు. జరిపించిన తర్వాత ఆయన ముక్తి పొందాడు. ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు, అయినప్పటికీ కూడా నువ్వు శోకించడం అనేటటువంటిది మంచిది కాదు అని చెప్పి చెప్తాడు. కాకపోతే ఈయన లోపల మొదటి నుంచి కూడా మిగతా అందరు రాజులలోకి కూడా ఈయన కొద్దిగా సెన్సిటివ్. మళ్ళీ ఈయన పోలికలే మన శ్రీరాముడికి కూడా వస్తాయన్నమాట. ఇలా పోలికలతోటి చాలా ఆనందంగా చాలా బాధపడుతూ ఉంటాడు చాలా రోజుల పాటు. సరే ఏది ఏమైనా కొత్త భార్య, తను కూడా కొత్త భార్య కాదు, అప్పటికి పాతదైపోతుంది. సో అయినప్పటికీ తన సేద తీర్చడంతో తను చాలా రోజు తక్కువ సమయం లోపల తను మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు అనమాట. ఆ తర్వాత ఒక రోజు చక్కగా వీరిద్దరూ విహారం చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా సమయం దొరికినా కూడా భార్యని అలా బయట షికార్కి వాటికి తీసుకెళ్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము, కోటి దీపోత్సవంకి వెళ్తాం అన్నమాట. వెళ్ళేసి అక్కడ 10 మంది జనాలు ఇలా తోసుకుంటూ తన్నుకుంటూ వెళ్తాం అన్నమాట. వెళ్తారు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే భార్యను తీసుకుని చక్కగా ఉద్యానవనం లోపల వెళ్తూ ఉంటాడు. సో ఏ విధంగా వెళ్తున్నాడంటే దేవేంద్రుడు కనుక శచీదేవితో తిరుగుతున్నంత ఆనందంగా తిరుగుతూ ఉంటాడు. ఇదే సమయం లోపల ఏమవుతుందంటే అక్కడ గోకర్ణం ఏదైతే ఉందో ఆ గోకర్ణంలో ఉన్నటువంటి శివుడిని పూజ చేయడం కోసం అని చెప్పేసి వీణాగానము చెయ్యాలి అని చెప్పేసి నారదుడు పెద్ద హారాలవి వేసుకుని ఆనందంగా వెళ్తూ ఉంటాడు అనమాట. అయితే చక్కటి దివ్య కుసుమాలు గొప్పదైనటువంటి పరిమళాలు ఇస్తూ ఉంటాయి. ఆ పరిమళాలు ఎలా ఉంటాయంటే అన్ని పుష్పాలు ఆ పరిమళాలు ఇస్తున్నటువంటి ఆ పుష్పమాల వైపే ఉంటాయి అనమాట. ఇంతలోకి విపరీతమైనటువంటి గాలి వచ్చేసి ఆ పుష్పమాల అలా కదిలిపోయి ఈయన వీణ మించి వెళ్ళిపోయి అలా గాలిలో విపరీతమైనంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఈ తుమ్మెదలన్నీ కూడా ఈ పక్షులు కాదు, వీటిని ఏమంటారు, ఈ తుమ్మెదలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటిపై నుంచి దాటి వీణపై నుంచి వచ్చేసేసి ఈ పుష్పమాల ఎక్కడెక్కడికి వెళ్తుంటే అవి కూడా అంత స్పీడ్ గా దాని వెనకాల వెళ్తూ ఉంటాయి అన్నమాట. అమిత వేగంగా వెళ్ళిపోతుంది అది, దాని వెనకాల వీళ్ళు పడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎలా అయితే వీణ బాధపడుతున్నట్టుగా ఉంటుంది, అయ్యో నా దగ్గర ఉన్నటువంటి పుష్పమాల నా నుంచి దూరంగా అయిపోతుందా అని. అలా వెళ్తున్నటువంటి పుష్పమాల అలా వేగంగా గాలి లోపల వస్తూ ఒక్కసారిగా ఇందుమతీదేవి గుండెకు తగలడం జరుగుతుంది అనమాట. తగలగానే తన భర్తతో సహా తను కూడా కింద పడిపోతుంది. ఆ వేగానికి ఆ పుష్పమాల యొక్క బరువుకి దానికి ఇద్దరు కూడా స్పృహ తప్పి పడిపోతారు. పడిపోయిన తర్వాత కొద్దిసేపటికి అందరూ వస్తారు, అతనికి పరిచర్యలు చేస్తారు. చేయగానే కొద్దిసేపటికి అతి కష్టం మీద అజమహారాజు కళ్ళు తెరుస్తాడు. కాకపోతే ఇందుమతీదేవి మాత్రము శాశ్వతంగా కళ్ళు మూసుకుని ఉంటుంది అనమాట.
ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. బాగుందా కథ? హీరోయిన్ ఇదైపోయింది కదా సార్. హీరోయిన్ ఎందుకు అట్లా అంటే ఉత్తి పుష్పమాలతోనే అలా అంటే అవుతారా? ఉత్త పుష్పమాల కాదు, అది వేగంగా వస్తుంది కదా, ఆకాశంలో వేగంగా వస్తుంది కదా. స్పీడ్ సార్ మెయిన్ అదేదో ఏంటంటే గంధర్వుల శాపం అంటారు అనుకుంటా కదా సార్ అది. తర్వాత వారం తెలుసుకుందాం. సో మొత్తం మీద ఆ విధంగా కథ అక్కడికి ఎండ్ అయింది అనమాట. సో చక్కగా పెళ్ళయింది, ఆనందంగా ఉన్నారు. కాకపోతే జరగకూడనటువంటి అశుభం జరిగింది అనమాట వారి జీవితంలో. సో ఇది కావ్యాన్ని అన్ని రకాలుగాను మనము అర్థం చేసుకుంటూ రస హృదయంతో ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ వర్ణనలు గాని, ఆ రాజులు గాని, ఆ అమ్మాయి సునంద చేస్తున్నటువంటి కొంటె పని గాని, చివరికి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి జీవితము, తండ్రి దూరం అయిపోవడము, తండ్రిని వెళ్ళొద్దని ఎంతగానో బతిమలాడుకుంటాడు, నాన్న వెళ్ళొద్దని. కానీ తండ్రి కూడా అప్పటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం వచ్చి తండ్రి కూడా వెళ్ళిపోవడము, వెళ్ళిన తర్వాత చివరికి ఇప్పుడు చూసినట్టయితే ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య కూడా దూరం అవుతాడు అనమాట. మరి దూరమైన వాడు కోలుకున్నాడా, లేకపోతే అదే బాధ లోపల తను కూడా జీవితాన్ని కోల్పోయాడా? కోలుకున్నాడు సార్. మళ్ళీ దశరథుడు పుడతాడు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుని కోలుకుని దశరథుడు పుడతాడు. తెలుసుకుందాం, వచ్చే వారం తెలుసుకుందాం. ఇంకా ఇంకెవరికైనా ప్రశ్నలు మాట్లాడేది ఉంటే సరే, లేకపోతే రేపు సాయంత్రము మళ్ళీ మనకు రేపు సాయంత్రం సోమవారము అంటే మనము ఆత్మబోధ ప్రారంభించాలి. అయితే ఆత్మబోధ ఇంకొక వారం పోస్ట్ పోన్ చేద్దాము, ఎందుకంటే నారాయణీయం వెనకబడి ఉన్నాం కాబట్టి నారాయణీయం పూర్తి చేయడం కోసం అని చెప్పి రేపు రాత్రి కూడా మళ్ళీ నారాయణీయమే ఉంటుంది. ఎందుకంటే అమోఘమైన అద్భుతమైనటువంటిది నారాయణీయం. మనకు ఉన్నటువంటి పురాణాలన్నిట్లో మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా భాగవతంలో ఉన్న విషయాలను గుర్తుంచుకోవడం లేదు. సో మరొకసారి రేపు నారాయణీయంలో భాగవతంలో ఉన్నటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాము. మొన్న వారము 8వ స్కందాన్ని మనము పూర్తి చేసుకున్నాము. 9వ స్కందము పూర్తయింది అంటే అయిపోయింది, దశమ స్కందంలోకి వచ్చేస్తాం. దశమ స్కందం అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం. దశమ ఏకాదశ స్కందాలలో శ్రీకృష్ణుడి గురించి బాగా ఉంటుంది. దశమ స్కందం ఇట్ సెల్ఫ్ ఈజ్ బిగ్ వన్. అది అందులో ఉత్తర భాగము పూర్వ భాగం రెండు ఉంటాయి కాబట్టి చాలా పెద్దది దశమ స్కందం. సో అవి మనము తెలుసుకుంటాం. కానీ అంతదాకా వెళ్ళం. మనం తెలుసుకునేది శ్రీకృష్ణ జననము, పూతన మరణం వరకు మనం తెలుసుకుంటాము. అయితే రేపు అవి తెలుసుకోము. రేపు మాత్రం మనము రామాయణంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు అందరూ కూడా రాత్రి శ్రీమన్నారాయణీయం అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కావ్యంలో ఒక వ్యక్తి జీవితంలో వచ్చినటువంటి పరిణతి ఎలా ఉంది, ఒక్కొక్క స్కందము దాటుతున్నా కొద్దీ ఆయన లోపల జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, 35 దశకాలు అయ్యేసరికి ఆయన లోపల ఎంతో మార్పును మనం గుర్తిస్తున్నాము. అటువంటి మార్పు మన లోపల కూడా రావాలి అనే విషయాన్ని రేపు మళ్ళీ మనము తెలుసుకుంటాము. ఈ శనివారం తోటి మనము వీలైనంత వరకు శ్రీకృష్ణ జననం వరకు పూర్తి చేసుకుని వచ్చే సోమవారం అంటే రేపు కాక వచ్చే సోమవారం నాడు మనం ఆత్మబోధ, శంకరాచార్య యొక్క ఆత్మబోధని ప్రారంభించుకుంటాము. అంతలోపల మనకు భజగోవిందం బహుశా ఈ వారం అయిపోతుంది, లేదా వచ్చే వారంకి అయిపోతుంది. భజగోవిందం పూర్తి కాగానే మనము ఆదిత్య హృదయాన్ని ప్రారంభించుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఎంతమంది నిద్రపోయారండి? నిద్రపోయిన వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. నిద్రపోయిన వాళ్ళు చేతులలో లేపుతారు సార్. నిద్ర అవ్వలేదు సార్, వింటున్నాము. వండర్ఫుల్. సో చక్కటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము. అందరూ కూడా కావ్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలని ఏ విధంగా మనసుతోనే అనుభవించాలి, రసహృదయులై ఉండడం ఎలా అనే విషయంలో రఘువంశం మనకు మూలం అని చెప్పి తెలుసుకోవచ్చు. అద్భుతమైనటువంటి భావాలు పలికిచ్చే అమోఘమైనటువంటి వర్ణనలతో ఉన్న రఘువంశం మనందరినీ కూడా ఎన్నో రోజులుగా అలరిస్తుంది. సుమారుగా పావువంతు పూర్తి చేసుకున్నాము. పావువంతు దాటాము. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కథలన్నీ కూడా ఉన్నాయి.
ఆ కథలన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. రాముడు వరకు మాత్రమే తెలిసినటువంటి కథలు, రాముడి తర్వాత జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కష్టాలు, రాముడి తర్వాత ఉన్నటువంటి అనేక మంది రాజుల గురించి క్లుప్తంగానైనా సరే వివరాలు తెలిపేటటువంటిది రఘువంశము. ఈ కావ్యాన్ని రసహృదయంతో అర్థం చేసుకుంటామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు, అంటే 8:55 మనకు శ్రీమన్నారాయణీయంలో అమోఘమైనటువంటి మరిన్ని ఘట్టాలను తత్వరూపంలో తెలుసుకుంటాము. కథల రూపంలో కాకుండా, కథల రూపంలో ఎలాగో తెలుసుకుంటాము, సరైన తత్వరూపం లోపల మళ్ళీ రేపు తెలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.